నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. లలిత్ కుమార్ గారు, ఎన్నో ఇంటర్వ్యూస్ లో నేను మిమ్మల్ని చూడడం జరిగింది. యు ఆర్ వెరీ మచ్ ఇన్స్పైరింగ్. సో నాకు చాలా చాలా మీతో మాట్లాడాలి, ఖచ్చితంగా మీతో ఇంటర్వ్యూ చేయాలన్న ఉద్దేశంతో. అంటే చాలా రేర్ కేసెస్ లో ఇట్లాంటి అనిపిస్తుంది, ఖచ్చితంగా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ మీ 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 స్పీచెస్ పట్ల, మీకు మీరు మాట్లాడే విధానం పట్ల, అలాగే మీకున్న ఆ థాట్ ప్రాసెస్, బాధ్యతాయుతంగా మీరు నడుచుకునే తీరుని నిజంగా అట్రాక్ట్ చేసింది. ఖచ్చితంగా మీతో మాట్లాడాలి, ఇంకో నలుగురికి కూడా. ఎందుకంటే హైందవం అంటే అందరికీ లోకవేనండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. మనల్ని ఎలా అయినా మాటలతో హింసించవచ్చు, హ్యూమిలేట్ చేయొచ్చు, మళ్ళీ మాట్లాడితే మతం మార్చేయచ్చు. మనం చాలా చాలా ఈజీగా దొరికేటటువంటి, చాలా చక్కగా మౌల్డ్ అయిపోతూ ఉంటాం. మన బ్రాటప్ లోనే ఉంది అది. ఏదైనా మన మంచికే అని అనుకుంటారు. అలాగే ఏదైనా మనకి హాని ఏదైనా కల్పిస్తే భగవంతుడు ఉన్నాడు, చూసుకుంటాడు, వాడి పాపాన వాడైపోతాడు. ఇట్లాంటివి మన బ్రాటప్ లోనే ఉన్నాయి. ఇక కమింగ్ టు ద పాయింట్ అండి, మీరు చాలా సహనంగా, మీరు మీ ఇంటర్వ్యూస్ లో నేను చూశాను, చాలా సహనంగా, చాలా సంస్కారవంతంగా మీరు మాట్లాడతారు అనేది నేను నోటీస్ చేశానండి. అవతల వాడు ఏదైనా మాట్లాడనివ్వండి, కొంత అంటే టఫ్, అంటే గట్టిగా చెప్పటం వేరు, బూతులు మాట్లాడటం వేరు కదా, ఆ వ్యత్యాసం ఉంటుంది. చాలా మీరు సంస్కారంగా మాట్లాడతారు, అది మన సనాతనంలోనే ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఇంత సహనం ఎలా మీకు వచ్చింది, అసలు ఎట్లా అండి, దీనికి ఆన్సర్ ఏంటి? ఒకటండి, మాకు సంస్కారం అంటే ఖచ్చితంగా సనాతన ధర్మం నేర్పింది, కాదని అనట్లేదు. కాకపోతే ఎవరితో ఎలా ఉంటాం అనేది కూడా మ్యాటర్స్. అందరితో సహనంగా ఉంటామా అంటే ఖచ్చితంగా ఉండవండి. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతాం. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తున్నారు కదా, మనం ఎవరితో ఎలా నడుచుకుంటారో దాన్ని బట్టే మన నడవడికి కూడా అవతల వాడితో అట్లాగే ఉంటుంది. అవతల వాడు మనకి మంచి చేస్తా ఉన్నాడు అనుకోండి, మనం మంచిగానే ఉంటాం. అవతల వాడు మనకి హాని తలపెట్టేలాగా ఉన్నాడు అనుకోండి, మనం అంతకంటే హాని తలపెట్టడానికి వెనకడి పరిస్థితి ఏం లేదు. సో మీరు నమ్మరా, ఎవడి పాపన్న వాడే పోతాడు అనే మాటను మీరు నమ్మరా? మన దేవుళ్ళే చెప్పలేదు కదండి. చెప్పలేదా? ఏ దేవుడు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు అనే మాట కంటే కూడా కొంతమంది సమాజాన్ని కట్టడిలో పెట్టడం కోసం చెప్పుండొచ్చు బాధ్యతతోటి. ఎందుకంటే మనలో మనం కొట్టేసుకుని అన్నిటికీ మనమే పంచాయతీలు తీర్చేసుకుంటూ ఉంటే సమాజంలో లేనిపోయిన అన్రెస్ట్ వస్తుంది కాబట్టి, సో ఆ అన్రెస్ట్ అనేది ఉండకుండా ఉండటం కోసం చెప్పుండొచ్చు ఒక రోజున. కానీ పురాణాలు చూసుకోండి, మనకి అన్నిటికీ పురాణాలు ఇతిహాసాలే ప్రమాణం కదా. ఇప్పుడు భగవంతుడు నేరుగా పైనుంచి వచ్చేసి ఒక్క పోటు పొడిచేసి రావణాసురుని చంపేయచ్చు, కానీ అలా కాకుండా మనిషిగా వచ్చారు. మనిషిగా రావటమే కాకుండా ఒక కారణాన్ని సృష్టించుకున్నారు ఆయన. రావణాసురుడిని చంపడానికే వచ్చాను కాబట్టి ఎడాపెడా చంపేస్తానని చంపేలా. సీతమ్మ తల్లితో వివాహం చేసుకోవటం, ఆ తర్వాత వనవాసానికి వెళ్ళటం, సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించటం, ఇదంతా ఒక సిస్టమేటిక్ గానే జరిగింది. కేవలం చంపటమే లక్ష్యంగా అనుకుంటే దేవుడికి పెద్ద కారణాలు ఏం కావాలండి? ఎగ్జాక్ట్లీ, అలాగే చంపేయచ్చు కదా. కరెక్ట్. అప్పుడు ఎప్పుడైతే లేదు సీత కనపడట్లేదు అన్నప్పుడు ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే గడ్డిపోచ తీసుకుని బ్రహ్మాస్త్రం వేయడానికి సిద్ధపడ్డారు. హ్యూమన్ ఎమోషన్స్ అన్నిటిని అనుభవించి ఆ తర్వాత రావణాసురుడిని చంపారు. అవతార లక్ష్యం ప్రకారం అనుకుంటే చంపాలి అనుకుంటే అప్పటికప్పుడు స్తంభంలోంచి వచ్చి నరసింహస్వామిని ఎట్లయితే చీల్చి చంపేశారో అలాగే చంపొచ్చు. దేవుడు ఇంత కారణాలు ఎందుకు ఎత్తుకున్నాడు? దేవుడు అక్కడ రావణాసురుడిని చంపటం మాత్రమే టార్గెట్ కాదు. ఒకవేళ చంపటం మాత్రమే టార్గెట్ అయితే రాముడికి రావణాసురుడిని చంపిన తర్వాత 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేయాల్సిన అవసరం లేదు, వెంటనే వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన మనుషులకి నేర్పాలనుకున్నారు, అరే నాయన మీకు ఇప్పుడు చూసారు ఇది త్రేతాయుగం, రాబోయేది ద్వాపర యుగము, ఆ తర్వాత కలియుగం రాబోతున్నాయి, అవి ఇంకా భయంకరంగా ఉంటాయి. వాటిలో మీ కష్టాలు మీరే తీర్చుకోవాలని చెప్పేసి ఫస్ట్ ఒక ట్రయల్ పార్ట్ గా ఆయనే వచ్చి కష్టాలు ఏ విధంగా తీర్చుకోవాలనేది చూపించి మనుషులకు ఒక మార్గం నేర్పించి వెళ్ళారు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ అవతారంలోకి వచ్చిన తర్వాత నేను పక్కనే ఉంటాను, నేను ఏమీ చేయను, నువ్వు చేసుకో. ఒకసారి పరమాత్ముడు తనే వచ్చి అన్ని చేసి చూపించి వెళ్ళారు. ఇంకోసారి నేను చూపించడం కాదు, నేను చెప్తూ ఉంటాను, నా మార్గదర్శనంలో నువ్వే అన్ని చేసుకుంటా వెళ్ళు అని చెప్పేసి చెప్పారు. ఏం చెప్పారు అక్కడ కూడా అర్జునుడికి? అరే అర్జునుడు ఒక మాట చెప్తాడు, బావా ఇంతమంది నా వాళ్ళని చంపుకుని నేను రాజ్యాన్ని అనుభవించాలా అని చెప్పేసి అంటాడు. దానికి కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు, ఒరే నీ వాళ్ళని అని చెప్పేసి నువ్వు అంటున్నావు, నీ వాళ్ళే నీ పెళ్ళని చేరుపారు, నీ వాళ్ళే నీ రాజ్యాన్ని తోసుకుని మీ అన్నదమ్ములందరినీ అడవికి పంపారు, ఇంకా నీ వాళ్ళేంటి?
పోనీ నీ వాళ్ళే అనుకుందాం, అంటే నీ వాళ్ళైతే అన్యాయం చేస్తే తప్పు చేస్తే ఓకే. వదిలేస్తావా? కాదు కదా. రైట్. పోనీ నీ వాళ్ళని చంపి ఏలుకోవాలా అంటున్నావు, అసలు యుద్ధం మొదలవనే లేదు, అప్పుడే నువ్వు వాళ్ళని చంపేసినట్టు సింహాసనం ఎక్కేసినట్టు ఏలేసినట్టు ఇన్ని కళ్ళలుగానే వేస్తున్నావా? కాబట్టి రియాలిటీలోకి రా. నీది అనే దాని మీద ఎవడన్నా చెయ్యేస్తే, అధర్మంగా నీది అనే దాన్ని ఎవడన్నా లాక్కునే ప్రయత్నం చేస్తే ఆడి తల తెంచి కింద పడేయి అని చెప్పేసి చెప్పారు. 11 అక్షౌహిణుల సైన్యాన్ని ఎదురు నిలిచి పోరాడి మొత్తం అందరిని నేలమట్టం చేశాడు అర్జునుడు. మరి పరమాత్ముడు ఏం చెప్పాడండి మనకి? ఆడి పాపాన్ని ఆడు పోతాడు చూస్తా కూర్చో అన్నాడా? నీకు చేసిన పాపానికి, నీకు చేసిన అన్యాయానికి నువ్వే రివెంజ్ తీర్చుకోమని చెప్పాడు. నాకు అన్యాయం జరిగితే నేనే వచ్చి రివెంజ్ తీర్చుకుంటానని చెప్పేసి త్రేతాయుగంలో చూపించాడు. మరి ఇంకా మనం మాత్రం ఆడి పాపాన్ని ఆడే పోతాడు అనుకుంటే ఆడెవడో పోడండి, అవతల పాపాన్ని బట్టి మనం పోతున్నాం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అవతల పాపాన్ని మనం పోతున్నాం. అయితే కొంతమంది పెద్దవారు చెప్పే మాట ఏంటంటే, సహనం మన సనాతన ధర్మానికి ఒక అలంకారం అని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా సహనం వహించాలి, సహనంతో ఉన్నాం కాబట్టి ఇంకా హైందవం ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. అయితే నాకేమనిపిస్తుంది అంటే, ఒక తల్లి కూడా 9 నెలలే సహిస్తుంది, దాని తర్వాత బిడ్డ బ్రతకడం కోసం కంటుంది కదా. మనల్ని చంపేయడానికి వస్తూ ఉంటే, లేకపోతే మనం బ్రతకాలి అని అంటే మనం ఫైట్ చేయాల్సిన పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నామని అనుకోవాలా? మొదటిగా చూసుకుంటే మనది సనాతన ధర్మం అని చెప్తారండి. ధర్మానికి అన్నిటికంటే ప్రాథమికంగా ఏం చెప్తారంటే, ధర్మం అంటే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనం కాపాడుతుంది అంటారు. కానీ ఆ ధర్మం ఏమిటి, ఆ ధర్మానికి ఉండే లక్షణాలు ఏమిటి అని చూస్తే ధర్మానికి 10 లక్షణాలు చెప్తుంది ఉపనిషత్తు. ధృతి, క్షమ, ధమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీర్ విద్యా, సత్యం, అక్రోధో, దశకం, ధర్మ లక్షణం అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో ఫస్ట్ ధృతి అంటే ధైర్యం అని చెప్పారు. తర్వాతది క్షమ అని చెప్పారు. క్షమ అంటే ఓర్పు అండి, సహనమే. కానీ ఆ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు రోడ్డు పక్కన ఒక పాము అలా ముడుచుకుని పడుకుంది అనుకోండి, దాని పక్క నుంచి మన పాటికి మనం వెళ్ళిపోవటం అనేది సహనం. అదే పాము మన అకారణంగా కరవటానికి వచ్చింది అనుకోండి, ఆ పాముని అయ్యయ్యో పాపం దాన్ని కొట్టడం తప్పు అని కల్పించుకోవటానికి చేయబెడితే అది ఆత్మహత్యతో సమానం. ఆత్మహత్య మహాపాపం, మరి అదే సనాతన ధర్మం చెప్తుంది మరి. మనం ఎవరం కూడా ఆత్మహత్య సదృశంగా, ఇప్పుడే క్రైస్తవులో, ముస్లింలో, లేదా ఇతర మతస్థుల్లో, లేదా హిందువుల్లోనే ఉన్న కొంతమంది ధర్మాన్ని నాశనం చేయడానికి చూస్తుంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు అని మనం క్షమించే పరిస్థితి ఉందనుకోండి, మనం పాపం చేస్తున్నట్టు. ఎందుకంటే ఒకడెవడో ఉంటాడు, ఒకడిని చంపాడు, 2వ రోజు ఇంకొకరిని చంపాడు, 3వ రోజు ఇంకొకరిని చంపాడు, 4వ రోజున ఇంకొకరిని చంపుతుంటే మనకు కట్టబడ్డాడు. మనకి వాడిని తొక్కి పెట్టగల శక్తి, వాడిని ఓడించగల శక్తి, వాడిని చంపగల శక్తి ఉంది. అబ్బెబ్బే క్షమాగుణంతో ఉండాలండి, వాడి పాపాన్ని ఆడే పోతాడని ఆడు వదిలేస్తే ఆడు ఇంకో 4 మర్డర్లు చేస్తాడు. అంటే నీ చేతగానితనం వల్ల, నువ్వు చూపించిన అతి సహనం వల్ల ఇంకో 4 ప్రాణాలు పోయినాయి. అదే నువ్వు ఒక్కడివే వాడి ప్రాణం తీసేస్తుంటే ఆ 3 ప్రాణాలు బతికి. ఇప్పుడు ఎవరు పాపం చేసినట్టు? నేను అందుకే చెప్తాను, అహింస ఖచ్చితంగా గౌరవించాల్సిందే. ఎలాంటి అహింస పాటించాలి అంటే రిలేటివ్ అహింస. అంటే వాడు మనతో అహింసాయుతంగా ఉంటే మనం వాడితో అహింసాయుతంగా ఉండాలి. అలా కాకుండా వాడు మన కొడతానికి వస్తే కూడా మనం చేతులు ముడుచుకుని మేము ఇట్లాగే ఉంటాము అంటే మనం పాపం చేస్తున్నట్టు. సో వర్చువల్ అహింస అనేది లిటరల్ గా పాపం అండి. కొన్నాళ్ళ క్రితం చూసుకుంటే ఇప్పుడు కొంత రిటార్ట్ అనేది గట్టిగా ఇస్తున్నారు. హైందవులు ఏమి ఊరుకోవట్లేదు, ఏమైనా మాట్లాడితే కూడా గట్టిగా ఇస్తున్నారు. అది మన ప్రభువు మనకి ఇస్తున్నటువంటి మోటివేషన్ అని అనుకోవచ్చు. ఒప్పుకుంటారు? అయితే డెఫినెట్ గా మోటివేషన్ అయితే వస్తోంది. ఒక 10 years నుంచి చూస్తే చక్కగా మోటివేట్ అవుతున్నారు. ఇదివరకు రోజుల్లో అయితే ఇంత పిరికిగా ఉన్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే మనల్నే అనటం, ఇప్పుడు వేరే దేన్ని ఏ మతస్థుల్ని అనే ధైర్యం చేయకపోవటం కూడా ఇప్పటికే చాలా మంది చేస్తున్నారు. అనరు, భయపడతారు. మనల్ని అంటే మాత్రం మనల్ని అన్నా నోరు మూసుకుని ఉంటారు, ఎవరిని అనేటటువంటి ప్రయత్నం చేయరు. అట్లీస్ట్ మనల్ని మనం డిఫెండ్ చేసుకునేటటువంటి కూడా ప్రయత్నం చేయరు. దీన్ని పిరికితనం అనుకోవాలా? ఖచ్చితంగా పిరికితనం అండి. కాకపోతే ఒకప్పుడు ఈ పిరికితనం లేదు. ఒకప్పుడు కారణం లేదండి. ఇది ఎప్పుడైతే ఈ నూతన విద్యా విధానం వచ్చిందో, ఇప్పుడు మనం భారతదేశంలో చూస్తున్న మెకాలే విద్యా విధానం వచ్చిందో, ఈ విద్యా విధానం తర్వాత ఈ పరిస్థితులన్నీ వచ్చినాయి. పూర్వకాలంలో వీళ్ళు పరాయి మతాలని గౌరవించారు అంటే దానికి కారణం ఏంటంటే, ఈ మతాలు ఏటి పట్ల కూడా వాళ్ళకి సరైన అవగాహన లేదు. వాళ్ళందరూ ఏమనుకున్నారు, మన ధర్మం మంచిది, మిగతా అన్ని మతాలు కూడా మనలాంటివి కదా, దేవుడు అనేవాడు ఉంటే చెడు ఎందుకు చెప్తాడు, ఇట్లాగా ఆలోచించారు. సర్వాంతర్యామి మన ధర్మం చెప్తోంది, ఈశ్వరుడు సర్వాంతర్యామి, మన భగవంతుడు చెప్పినట్టు అన్ని జీవరాశుల్లో నేనే ఉన్నాను, అన్ని జీవరాశుల్లో నన్నే దర్శించండి, విశ్వమంతటా నా రూపమే ఉంది, అదే విశ్వరూప సందర్శన యోగం. కాబట్టి నువ్వు ఎలా గౌరవించుకుంటావు, ప్రతి జీవిని అలాగే గౌరవించు, అహింస పరమో ధర్మ, ఇట్లాగే చెప్తుందేమో అని చెప్పి అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, ఈ బైబుల్లో, ఈ ఖురాన్లో, అరే బాబు, నీ మతం కాని వాడిని నువ్వు రాళ్లతో కొట్టి చంపు, నీ దేవుణ్ణి పూజించిన వాళ్ళని నువ్వు మంటల్లో తోసి చంపేసి,
అని చెప్పేసి చెప్తుంది అన్న విషయం నీ పిల్లల మాలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి చెప్పేదాకా, అంటే ఈ యూట్యూబ్ అనే మాధ్యమంగా కావచ్చు, లేకపోతే ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు, మాలాంటి వాళ్ళు వచ్చి చెప్తుండేదాకా వాళ్ళకి నిజానికి తెలియదు. అందరూ కూడా అన్ని మతాలు ఒకటే అనుకున్నారు. ఈ రోజున సనాతన ధర్మంలో మీరు ఒక మాట చూడండి, అన్నిటికంటే ఫస్ట్ ఏం చెప్తారంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించని బైబిల్ చెప్తుంది అంటారు. కానీ సనాతన ధర్మంలో ఏం చెప్తుంది? నిన్ను వలే నీ పొరుగు నుండి ప్రతి జీవరాశిని ప్రేమించు. అది కనిపించేదా కనిపించేదా, లేకపోతే ఇందులో కదిలేదా కదలనదా కాదు. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణేయవచ, ఏ జీవరాశిని కూడా ద్వేషించకుండా అన్నిటిని మైత్రి కరుణ భావనతో చూడని చెప్పేసి చెప్తారు. అదే బైబిల్లో నాది కూడా ఈ క్వశ్చన్ అండి, నేను విన్నాను, మనకు దాని గురించి అవగాహన లేదు కానీ నీ పిల్లల మాంసాన్ని నీ చేతే తినిపించేదను అనేది ఉంటుందా? తినిపించిన సందర్భం కూడా ఉందండి. దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేసేవాళ్ళు? దాన్ని అదే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే బైబిల్ ట్రైనింగ్ క్లాసెస్ అని చెప్తారు. వాట్ బైబిల్, మొత్తం బైబిల్ అంతా తిరిగేసి చూసారనుకోండి, బైబిల్లో ఇది ఒక 66 పుస్తకాలు ఉంటాయి. దాన్ని యాక్చువల్లీ ఒక పుస్తకమే, ఆ చాప్టర్స్ అంటాం మామూలుగా భగవద్గీతలో అయితే. మనం వీళ్ళు బైబిల్ ఏంటంటారంటే ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క పుస్తకం అని చెప్పేసి చెప్పుకుంటారు. చాలా సంస్కరణలు కూడా జరిగాయి. 66 పుస్తకాలు ఉంటాయి దానిలో. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తున్న ప్రొటెస్టెంట్ బైబిల్లో, కేథలిక్ బైబిల్ అయితే కనుక 73 ఉంటాయి, ఒక 7 books ఎక్స్ట్రా ఉంటాయి. ఈ 66 పుస్తకాల్లో పాత నిబంధన కొత్త నిబంధన అని 2 ఉంటాయి. యాక్చువల్లీ ఈ పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. ఈ పాత నిబంధన 39 పుస్తకాలు ఇప్పుడు క్రైస్తవులు పట్టుకుని ఇది మాదే అంటున్నారు, కానీ నిజానికి అది వీళ్ళకి సంబంధం లేదండి. అది ఇజ్రాయెల్లో ఉన్న యూదులు ఎవరైతే ఉన్నారో యూదులకు సంబంధించిన మత గ్రంథం, దాని పేరు తనక్ అంటారు. తనక్ అంటే 5 గ్రంథాలు వచ్చేసి తౌరాత్ అని చెప్పేసి ఉంటుంది. ఇక మిగతా భాగం వచ్చేసి నెవిమ్ అని చెప్పేసి ఒకటి, కెతువ్యం అని చెప్పేసి ఒకటి. ఈ 3 భాగాల బైబిల్ని వీళ్ళు తీసుకొచ్చి ఇది పాత నిబంధన అని తీసుకొచ్చి పెట్టారు. ఈ 39 పుస్తకాలు ఆ 27 పుస్తకాల్లో కలిపి మొత్తం 31,102 వచనాలు ఉంటాయి. 1070 పేజీలు బైబుల్, కొన్నిట్లో 1020 పేజీలు, ఇంతే బైబుల్. మరి ఈ 1000 లేకపోతే ఈ 31,102 వచనాల కోసం ఏముంటుంది స్పెషల్ గా ట్రైనింగ్ ఇవ్వడానికి? అదేమన్నా అర్థం కానీ అరబీ భాషలోనో లేకపోతే హీబ్రూ భాషలోనో లేదు, మనకి తెలుగులో వచ్చేసినాయి. తెలుగులో వచ్చిందని కూడా కొత్తగా ట్రైనింగ్ అంటే ఏముంటుంది? ఇవే ఉంటాయి. ఇందులో దేవుడు ఏం చెప్తాడంటే, వాళ్ళ దేవుడు ఏం చెప్తాడంటే, నన్నుగా తప్ప వేరే దేవుళ్ళను పూజిస్తానికి రమ్మని, ఒకవేళ నీ కన్న బిడ్డ అయినా సరే, కౌగిట్ నిలిచిన భార్య అయినా సరే, కన్న తల్లి అయినా సరే, ఎవరైనా రహస్యంగా నిన్ను ప్రేరేపిస్తే అవశ్యం నువ్వు వాళ్ళని చంపవలెను. తల్లిని, భార్యని, బిడ్డని, ఎవరినైనా సరే, నీ సహోదరునైనా సరే అవశ్యం చంపవలను. చంపేటప్పుడు మొదటి కత్తివేటు నీదే కావలెను అని చెప్పేసి చెప్తాడు. ఇది బయట ఎవరికన్నా ఇంటే సర్రని అరికాల మంట నెత్తికెక్కింది. అలా అరికాల మంట నెత్తికెక్కకుండా సాఫ్ట్ గా ఇంజెక్షన్ ఇవ్వాలి, సాఫ్ట్ గా సర్జరీ చేసి కిడ్నీనో హార్ట్ లివర్ కొట్టేయాలంటే ఏం చేయాలి? ట్రైనింగ్ ఇవ్వాలి. అదే ట్రైనింగ్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది. బ్రెయిన్ వాష్ జరగాలి. ఆ బ్రెయిన్ వాష్ ఎలా చేయాలని నేర్పిస్తారు, దాన్నే బైబిల్ ట్రైనింగ్ అంటారు. అదే బైబిల్లో వాళ్ళ దేవుడు ఏం చెప్తాడంటే, నన్ను తప్ప వేరే దేవతల్ని ప్రార్థిస్తూ ఎవరైనా కూర్చుంటే వాళ్ళ విగ్రహాలను పాడు చేయండి, వాళ్ళ బలిపీఠాలను త్రోసేయండి, వాళ్ళ దేవుళ్ళ పేర్లు అక్కడ నామరూపాలు లేకుండా చేసేయండి అని చెప్పేసి చెప్తాడు. అదే చోట వీళ్ళ దేవుడు ఏం చెప్తాడు? నన్ను తప్ప, నా వద్దకు వచ్చినప్పుడు నన్ను తప్ప తన తల్లినైనను తండ్రినైనను తన ప్రాణమునైనను అధికముగా ప్రేమించేవాడు నా శిష్యుడు కానేరుడు అని చెప్తాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అదే సనాతన ధర్మంలో ఎట్లా ఉంటుందండి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఇట్లా చెప్తారు. చెప్పటం కాదు, చేసి చూపించారు. ఉదాహరణకి మనకి ఇక్కడ పక్కనే చూసుకుంటే పండరీపురం అని ఒక ఊరు ఉంది మహారాష్ట్రలో. ఆ పండరీపురం ప్రాశస్త్యం ఏంటండి? ఈ భక్తుడైన పుండరీకుడిని కరుణించడం కోసం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు భూమి మీదకి వచ్చారు. వచ్చినప్పుడు ఈయన తల్లిదండ్రులు పాదసేవ చేసుకుంటూ అప్పుడే బుద్ధొచ్చి స్వామి వచ్చి పిలుస్తారు, పుండరీక నీకోసం నేను వచ్చానంటే, తల్లిదండ్రులు పాదసేవలో ఉన్నాను, కాస్త వెయిట్ చేయను అని చెప్పేసి దేవుడికి చెప్తే, దేవుడు కొడక నన్నే వెయిట్ చేయమంటావా, సో నీ సంగతి ఏం చేస్తానని చెప్పేసి అనలేదండి. అలాగే నాయన అని చెప్పేసి ఆయన ఏ ఇటుకరాయి మీద అయితే ఆగారో ఆ ఇటుకరాయి పైన అలాగే ఉండిపోయారు. అంటే తల్లిదండ్రులను పూజించే వాళ్ళు అంటే భగవంతుడికి కూడా అంత ఇష్టం. కానీ అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను తప్ప తల్లిదండ్రులనైనా తన ప్రాణమునైనా అధికముగా ప్రేమించేవాడు నా శిష్యుడు కానేరుడు అన్నాడు. అసలు నువ్వు ఎవడువి? నువ్వు అనేవాడు ఒక దేవుడు అని ఎలా తెలుస్తుంది? తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అదిగో స్వామి ఆయనకి నమస్కారం పెట్టు అని చెప్తేనే తెలుస్తుంది. సనాతన ధర్మంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తర్వాత దేవుడికి స్థానం ఇచ్చారు. ఎందుకండి? ఎందుకంటే మొదట తల్లి లేకపోతే భూమి మీదకి ఎవడు రాడు. ఆ తర్వాత తండ్రి మార్గదర్శనంలోనే బిడ్డ పెరుగుతాడు తండ్రిని చూసుకుంటూ. ఆ తర్వాత గురువు, అరే నాయన ఇగో వీళ్ళిద్దరూ నీ తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, ఆ తర్వాత నీకు దేవుడు ఇదిగో అని చెప్పేసి ఆచార్యుడి దేవుడి గురించి చెప్తాడు. వీళ్ళ ముగ్గురు చెప్పపోతే ఆ దేవుడి గురించి ఎవరికి తెలియదు. కాబట్టి మన ధర్మంలో దేవుడు తన ప్రాధాన్యతను చివరన పెట్టుకున్నాడు.
కనిపించే వాళ్ళని ముందు పెట్టాడు. Exactly. అది సనాతన ధర్మ వైభవం అంటే. వైభవం డెఫినెట్లీ. అలాంటి అయితే సనాతన ధర్మాన్ని గురించి ఈ రోజు విష ప్రచారం చేస్తా మా దేవుడు తోపు మా దేవుడు తురుము అంటున్నారు. మీ Exactly. దేవుడు ఎట్ట తోపు ఎట్ట తురుము మీ చర్చిల్లో కూర్చొని మీ మనుషులు నలుగురు కూర్చోబెట్టుకుని డప్పేసుకుని కొట్టుకోవటం కాదు, నాలాంటి వాడు ముందుకు వచ్చి మాట్లాడండి అప్పుడు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇది మన వాళ్ళకి, మతం మారే వాళ్ళకి నేను మాట్లాడే విషయం ఏంటంటే అవగాహన రాహిత్యం. అంటే మన గురించి మనం తెలియకపోవడం, మన సనాతన ధర్మం గురించి తెలియకపోవడం, ఇతిహాసాలు అసలు చదివే ప్రయత్నం చేయకపోవడం. చాలా మంది ఇళ్లలో మనం నిజాలు కూడా ఒప్పుకోవాలి, భగవద్గీత ఉండదు, లేకపోతే ఏదైనా శవం ఉంటేనే అక్కడ భగవద్గీత ప్లే చేయడం, ఇట్లాంటివన్నీ మనం కూడా చేస్తున్నాం, తప్పులు కూడా జరుగుతున్నాయి. బట్ దెన్ అవగాహన రాహిత్యం చేత వాళ్ళకి టర్న్ అవుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. అసలు వీటిని నమ్మి ఎలా అసలు మతం మారిపోతున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ అవగాహన రాహిత్యం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. Right. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఉదాహరణకి భగవద్గీత గురించి చెప్పారు. భగవద్గీత చాలా మంది సవాల్ దగ్గర పెట్టలేదు, మేము కూడా చూస్తున్నాం, మాకు బాధ కలుగుతుంది. Yeah. కారణం ఏంటి? సవాల్ దగ్గర పెట్టినందుకు బాధ కాదు, సవాళ్ళ దగ్గర పెట్టడమే దాని పని అన్నట్టుగా మార్చేశారు. Exactly. అది తప్పు. నిజానికి సవాల్ దగ్గర భగవద్గీత పెట్టింది ఎందుకు? ఈ మధ్య ఆడియో రూపంలో వచ్చిన తర్వాత పెట్టడం మొదలెట్టారు. ఎందుకు పెడుతున్నారు అక్కడ? అందులో చెప్తున్న ఆ జ్ఞానం ఏదైతే వింటున్నామో, లేకపోతే ఈ ఆత్మ శాశ్వతము, శరీరం శాశ్వతం కాదు, ఈ జీవుడు ఎట్లా అయితే బట్టలు మార్చుకుంటారు అట్లాగే శరీరాలు కూడా ఆత్మ శరీరాన్ని కూడా మార్చుకుంటుంది అని చెప్పేసి చెప్తే అక్కడ చావు కాడ ఏడ్చేవాళ్ళు ఎవడైతే ఉంటాడో వాడు కొంచెం ధైర్యం పొందుతాడు. ఒరే నాయన ఇవాళ కాదు రేపు వీడు ఒక్కడే కాదు అందరం పోయే వాళ్ళమే, కాబట్టి వాడిని సంతోషంగా పంపిద్దాము అని చెప్పేసి దాని అంతరార్థం అది. కానీ దాన్ని అసలు మిస్ చేసేసి వాడి పాటికాడు శవం పడుకుని ఉంది కాబట్టి మన పాటికి మనం ఆ పాటలు పెట్టేసి బయట తిరగొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. దాని కారణంగా మాకు బాధేస్తా ఉంది. ఇక రెండోది పురాణాలు ఇతిహాసాల విషయంలో చూసుకుంటే పురాణ ఇతిహాసాలు అన్ని కూడా వేదం ఏదైతే చెప్తున్న జ్ఞానం ఉందో ఆ జ్ఞానమే కథల రూపంలో చెప్పారండి. ఇక్కడ చాలా మంది అంటారు పురాణాలన్నీ కల్పితమా అని చెప్పేసి. పురాణాలన్నీ కల్పితమా నిజమా ఇది కాదు మనం చర్చ జరగాల్సింది. పురాణం ఏం చెప్తుంది అని తీసుకోవాలి. ఉదాహరణకి పురాణంలోనే తీసుకుందాం, అంటే కథని ఏ విధంగా, పౌరాణిక కథని ఏ విధంగా చూడాలి అనేది చూద్దాం ఒకసారి. ఈ గరుత్మంతుడి కథే ఉందండి. గరుత్మంతుడికి తల్లి పెనతల్లి ఇద్దరు ఉన్నారు. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, కద్రువ వినత. అంటే చాలా మంది భార్యలు ఉన్నారు, వీరిద్దరు ఇంపార్టెంట్ కాబట్టి. ఈ కద్రువకి ఈ నాగులు సంతానంగా పుట్టాయి, వినతకి గరుత్మంతుడు అనూరుడు సంతానం. కానీ ఆవిడ తన సవితల్లిని సవితల్లి దగ్గర తన తల్లి బానిసత్వం చేయటం ఇష్టం లేక కద్రువ దగ్గరికి వెళ్ళి ఒకసారి గరుత్మంతుడు అడుగుతాడు, అమ్మ నా తల్లిని బానిసత్వం నుంచి విడిచిపెట్టు అంటే ఆవిడ కోరిక కోరుతుంది, ఇంద్రుడి దగ్గర అమృత కలశం ఉంది, ఆ అమృతాన్ని నాకు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పేసి అంటారు. అలాంటిది వెంటనే ఈయన తన తల్లి బానిసత్వం విడిపించడం కోసం అని చెప్పేసి దేవలోకానికి వెళ్తాడు, దేవతలతో యుద్ధం చేస్తాడు, ఆ తర్వాత ఇంద్రుడిని కన్విన్స్ చేస్తాడు, అమృత పాత్రను తీసుకొచ్చి వాళ్ళ పినతల్లికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత పినతల్లి తన తల్లిని దాస్యం నుంచి విముక్తి చేసేసింది. ఇది చూస్తే జనాలు అందరూ కొంచెం ఎథిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే హిందూ వ్యతిరేక భావాలు ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏమంటారు అసలు ఎక్కడైనా పక్షులు పాములు ఒకే సంతానం ఎక్కడ ప్రూవ్ అయిందా? పక్షులు పాములు మాట్లాడుకుంటాయా? లేకపోతే పక్షి వెళ్ళిపోయి దేవతలతో యుద్ధం చేసి వచ్చేస్తే దేవతలు అంత చేతగాని వాళ్ళ అంటారు. కథలో మొత్తం అన్ని విడిచిపెట్టేసి రామాయణంలో పిడకల వేట చేసినట్టు ఇది కాదు చూడాల్సింది. అక్కడ భారత జాతికి ఇస్తున్న సందేశం చూడండి. తన తల్లి కోసం అంత వెళ్ళి దేవలోకానికి వెళ్ళి అంత శక్తితోటి దేవతలను కూడా గెలిచి అమృత కలసం తెచ్చాడు. అదే అమృతాన్ని ఈయన తాగేసి సావు లేకుండా ఈయన తల్లి ఉండేసి కద్రుని చంపేసేవచ్చుగా అని అనుకోలేదుగా. ఎందుకు అనుకోలే? అక్కడ ఒకటి ఏదన్నా మనం ఏదైనా చెయ్యి, నీ చేతికి అమృతమే కాదు అంతకంటే పెద్దదే దొరకొచ్చు రేపు, కానీ ఫస్ట్ నువ్వు బానిసత్వంలో బతకటం అన్నిటికంటే దారుణమైన విషయం. నువ్వు బానిసగా బతకటానికి ఒప్పుకోకు. నువ్వు తాగటానికి సిద్ధపడ్డ పర్లా, అమృతం తాగకపోయిన పర్లా, నువ్వు బానిసగా మాత్రం బ్రతకొద్దు అని చెప్పేసి ఒక జాతికి గరుత్మంతుడు సందేశం ఇచ్చాడు. ఆ సందేశం బట్టేగా మనం 1000 సంవత్సరాలు తురకలు దాడి చేస్తే తట్టుకుని యుద్ధం చేసి నిలబడ్డం. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు మన మీద దాడి చేస్తే ఆ బ్రిటిష్ వాడికి బానిసత్వానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసింది ఎందుకండి? ఆ పురాణం ఇచ్చిన స్ఫూర్తి కదా. మరి ఆ స్ఫూర్తిని ఈరోజు చూస్తామా? చూడం. పక్షులు మాట్లాడతాయి, పావులు మాట్లాడతాయి అని చెప్పేసి ఈ పనికిమాలిన జీవితం అయిపోతా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఈ పనికిమాలిన ప్రశ్నలు రేజ్ చేయడం చాలా మంది మనం చూస్తాము. ఈ సో కాల్డ్ హ్యూమనిస్టులు కొంతమంది ఉంటారు, వాళ్ళే అనేసుకుంటారు వాళ్ళు మేము బీయింగ్ హ్యూమన్ గా ఉంటాం, మేము మానవతావాదులమై అని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళే బిరుదులు ఇచ్చేసుకుని. వాళ్ళు అనే మాటలు ఏంటంటే వాళ్ళకి అసలు బేసిక్ పాయింట్ అర్థం కాదు. కొన్ని కోటాను కోట్ల మంది ఎమోషన్ సనాతన ధర్మం అంటే కదా, దాన్ని వాల్యూ చేయకుండా నువ్వేంటి
నువ్వేంటి హ్యూమనిస్ట్ గా నువ్వేమిటి, నువ్వు అసలు హ్యూమనే కాదు అసలు. సనాతన Values. ధర్మం కంటే హ్యూమనిజం చెప్పిన మతం గానీ లేకపోతే ఇంకో సిద్ధాంతంగా నాకు చూపించండి. అదే కదా, లేదు అదే కదా. అసలు నేను మానవుణ్ణి మాత్రమే నమ్ముతాను అని ఇక రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడే సోకాల్ హ్యూమనిస్టులు వీళ్ళు అనేది ఏంటంటే అసలు రామాయణం ఇతిహాసం కాదు, అది ఊరికే అది ఒక అభూత కల్పన అది Okay. అని అంటారు. దీనికి ఏది మన రుజువు ఏంటి, వెర్ ఇస్ ద ఎవిడెన్స్ అని అంటారు. దానికి అవును. సమాధానం ఒకటండి, రాముడు నిజమా లేకపోతే అబద్ధం అని చెప్పేసి నిరూపించుకోవాలని రాముడికే లేదు, రాముడికి అవసరం లేదు. ఎందుకు, రాముడు ఒకటే కోరుకున్నాడు, తన నిజమని నమ్మమని, లేకపోతే నిజమని నమ్మకపోతే చంపేమని ఆయన ఎప్పుడు బతుకున్నప్పుడు శాసనాలు ఇలా సాటింపేసుకోవాలి. కానీ రాముడిని మనం ఎందుకు నమ్ముతున్నాం? రాముడు మనకు ఆదర్శం చూపించాడు, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, తమ్ముళ్ళని ఎలా ప్రేమించాలి, భార్యని ఎలా చూసుకోవాలి. అదేవిధంగా మన అనుకునే దానికి ఎవడన్నా వచ్చి ఎత్తుకుపోతామో లేకపోతే మన దాన్ని ఆశపడి మనకి దూరం చేయడం చేస్తుంటే మనం ఏ విధంగా వాడి మీద బుద్ధి చెప్పాలి. అదేవిధంగా మనకి ఉపకారం చేసిన వాళ్ళు, వాడి కోతైనా ఉడతైనా లేకపోతే బల్లోకమైనా సరే, వాళ్ళకి మనం ఏ విధంగా కృతజ్ఞత చూపించాలి తిరిగి. దేవుడు అంతటో రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అండి, ఈ భూమి మీదకి వచ్చాడు. తను అన్ని చేయగలిగినా సరే తనకు ఎవరైతే ఈ దాన్ని ఏమంటారు వానరాలు ఉడతలు బల్లుకాలు సాయం చేస్తే వాళ్ళకు కూడా పట్టాభిషేకం తర్వాత అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుని రుణం తీర్చుకున్నాడండి స్వామి. అరే సనాతన ధర్మం ఇట్ సెల్ఫ్ ఇస్ బీయింగ్ గ్రేషియస్, బీయింగ్ గ్రాటిట్యూడ్, షోయింగ్ గ్రాటిట్యూడ్. అది అలాంటి సనాతన ధర్మాన్ని ఈడెవడో గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిసినట్టు వాళ్ళ పనికి మాలిన వాళ్ళు అందరూ వచ్చి వ్యతిరేకిస్తా ఉంటారు, ఎవిడెన్స్ చూపించంటారు. ఎవిడెన్స్ అసలు రాముడి కథే కల్పితం అనుకో, కాసేపు నష్టం ఏంటి? రాముడు చెప్పిన ఆదర్శం పాటించడానికి నొప్పి ఏంటండి? ఈరోజు కృష్ణుడి కథ నిజమా అబద్ధమా పక్కన పెట్టేద్దాం కాసేపు. నిజమా అబద్ధమా అని ఎత్తుక్కుంటా వెళ్తే వీళ్ళకి చారిత్రక ఆధారాలు కావాలంటారు. అరే 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, సచ్చాడు, లేచాడు అని చెప్తున్న యేసుకు సంబంధించిన ఒక్క ఆధారం లేదు ఈ రోజుకి. దాని గురించి ఎవడు మాట్లాడు. అంతకు ముందే పుట్టిన బుద్ధుడు అని చెప్పేవాడి గురించి బుద్ధుడికి సంబంధించి ఒక్క ఆధారం లేదు. బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడు ఏదో చేశాడు, పొడిచాడు, పీకాడు అని చెప్పేసి తర్వాత వచ్చిన రాజులు ఎవడో చేసిన శాసనాలే గాని బుద్ధుడు స్వయంగా ఇక్కడ ఉన్నాడు, బుద్ధుడికి సంబంధించిన వస్తువు ఇది, బుద్ధుడు భోంచేసిన బొచ్చిది ఏమన్నా ఉందా? ఏమీ లేవు. మరి నీకు బుద్ధుడి విషయంలో అనుమానం ఉండదు, లేకపోతే క్రీస్తు విషయంలో అనుమానాలు ఉండవు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం యుగాల క్రితం జరిగిపోయిందని చెప్తున్న రాముడి గురించి నీకు ప్రూఫ్లు కావాలా? కృష్ణుడి గురించి నీకు ప్రూఫ్లు కావాలా? కొడకల్లారా ఒక్కొక్కరిని చెప్పు తీసుకుని తన్నేవాళ్ళు లేకేగా ఇట్లాంటి డైలాగులు వస్తాయి. డెఫినెట్లీ ఇలాగే వస్తున్నాయి. ఆన్సర్ చేయకపోవటం కూడా ఆన్సర్ చెయ్యాలి కదా. ఇప్పుడు ఈ రోజున వీళ్ళెవ్వరికి సంబంధించిన ఏ ఆధారం లేకపోయినా సరే ఒకటి దగ్గరికి వెళ్ళిపోయి మీ దేశంలో ఒకప్పుడు ప్రాచీన మతాలు ఉండేవి, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో తెలుసా అని అడిగితే అడిగి మా ప్రాంతంతో సంబంధం లేదు, అరబ్ బోర్డు దగ్గరికి వెళ్ళి చెప్పినా, ఆఫ్రికా బోర్డు దగ్గరికి వెళ్ళి చెప్పినా యా మా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అండి అంటారు. అదే కర్మ భారతదేశానికి వచ్చేసి ఇక్కడ సనాతన ధర్మం వెలిసింది, ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద ధర్మం వెలిసింది ఇక్కడే. ఆ ధర్మం ఆధారంగానే ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా బతికింది. ఈ రోజు కూడా ప్రపంచం అంతా బాగుండాలని కోరుకునే ఏకైక దేశం భారతదేశము. అందుకే భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అంటారు అని వివరంగా మన వాళ్ళకి చెప్తే అంటారు. కానీ భారతదేశంలో అంతా ఓకే, కానీ మనుధర్మ శాస్త్రం మంచిది కాదండి. భారతదేశంలో కులాలు ఉండేయండి, మన పూర్వీకులు కులగా చచ్చిపోయారండి అంటాడు. యదవులకి ఎవరికి కూడా అట్లా మాట్లాడేవాడికి అసలు కులం అంటే ఏంటో తెలియదు, మనుధర్మ శాస్త్రం అంటే ఏంటో తెలియదు. కానీ వాగాలి కాబట్టి వాగేస్తారు. ఎందుకు అలా వాగుతారు అంటే 75 సంవత్సరాల నుంచి మెకాలే విద్యా విధానం మన మెదడులోకి మెదడును తీసేసి అక్కడ పెట్టిన మట్టి మనకి చేసిన అలవాటు అండి. ఈరోజు ప్రపంచంలో ప్రతి వాడు కూడా వాడి వారసత్వాన్ని చూసి గర్వపడుతూనే ఉంటాడు. ఈవెన్ కొన్ని ప్రాంతాలు చూడండి, ఇండోనేషియా లాంటి దేశాన్ని చూడండి. ఇండోనేషియా ఈరోజు ఇస్లామిక్ దేశం, కానీ ఈ రోజుకి కూడా అక్కడ మన హిందూ సంప్రదాయాలని గౌరవిస్తారు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే హిందూ సంప్రదాయానికి సంబంధించిన పేర్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళ కరెన్సీ మీద కూడా మన దేవతా ప్రతిమలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. మొన్న రామ మందిరం అది జరిగినప్పుడు ఉత్సవాలు చేస్తున్నారు. ప్రతి ఏటా రాముడికి ఉత్సవాలు చేస్తారు. అక్కడ ఇస్లాంని పాటిస్తూ అన్ని చేస్తా ఉంటారు. మా పూర్వజుడు రాముడు అని చెప్పుకుంటారు. కానీ మన దగ్గరికి వచ్చే మన బతికేమిటి అంటే మీ వాళ్ళు గొప్పోళ్ళు రా, ఇక్కడ ధర్మం పుట్టిన భూమి రా, ఇది వేద భూమి, పుణ్యభూమి, కర్మభూమి, యోగ భూమి అని చెప్తా ఉంటే అయ్యేం మనం పట్టించుకోండి. ఎప్పుడు పొరుగింటి పుల్లకూర రుచి, పొరుగింటి పుల్లకూర రుచి. నిన్న కూడా ఎవడో వేదికెక్కి మాట్లాడుతూ ఉన్నాడు, అసలు క్రీస్తు ఎంత తోపు అంటే అన్నాడు. ఎంత తోపు అన్నా సరే నా దగ్గరికి రమ్మంటే అప్పుడు చెప్తాను నేను చెప్తాను. సరే నేను అడుగుతున్నా, చెప్పండి. తోప ఆయన క్రీస్తు అండి ఏంటి ఆయన అసలు నేను అదే చెప్తున్నాగా. ఈ రోజున క్రీస్తు గురించే చెప్పుకుంటే ప్రపంచ వ్యాప్తంగా మాట చెప్తారు. ఏమంటే క్రీస్తు మన పాపాల నిమిత్తం శిలువ మరణం పొంది మరలా 3 రోజుల తర్వాత లేచాడు, ఎవడైనా నీ కోసం ఏదైనా ఇస్తాడు కానీ ప్రాణం ఇస్తాడా అని చెప్పేసి అంటాడు. అంటే బైబిల్ ప్రకారం చూసుకున్నాం, యేసు ప్రాణం ఇచ్చాడా?
యేసు ఇష్టపడి చనిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ Hmm. యేసుకి శిలువ శిక్ష పడటానికి కారణం ఎవరు? యేసు ఆగిన వ్యాఖ్యల కారణంగా ఆ యూదు మత పెద్దలు, అంటే యేసు ఏ వంశంలో అయితే పుట్టాడో ఆ వంశానికి సంబంధించిన మత పెద్దలే ఆ మరణ శిక్షను విధించారు. ఆ మరణ శిక్ష విధించిన తర్వాత కూడా యేసు 40 రోజులు అడవుల్లోకి పారిపోయాడు. బాబోయ్, వాళ్ళ నాన్న ప్రార్థన చేశాడు, నాన్న నా ముందు నుంచి ఈ గిన్నెను తప్పించు అని చెప్పేసి. గిన్నె అంటే అక్కడ ప్రాణం. ఈ శిలువ శిక్షను తప్పించి నా ప్రాణాన్ని కాపాడు అని బతిమాలుకున్నాడు. వాళ్ళ నాన్న ఇలా, ఎందుకంటే వాళ్ళ నాన్న ఈయన నా కొడుకుని అనుకోలేదు కాబట్టి యెహోవా. ఇప్పుడు 40 రోజుల తర్వాత ఏమన్నా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయాడా? అట్ట కూడా కాదు. వాళ్ళలో ఉన్న 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో యేసుకి, ఒక శిష్యుడు 30 వెండి రూకలకి ఆశపడి యేసుని పట్టించేశాడు. యేసుని తన సొంత శిష్యుడు పట్టించాడు. అలాంటి శిష్యుడు పట్టించేస్తే ఇంకో శిష్యుడైన పేతురు ఏం చేశాడు? సైనికులు వచ్చి యేసు ఎవరో నీకు తెలుసా అని అడిగితే యేసు శిష్యుడే, యేసు ఎవరో నాకు తెలియదని ఒకే రాత్రిలో 3 సార్లు అబద్ధాలు చెప్పాడు. అంటే సొంత శిష్యులే యేసుని చీగొట్టి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎట్టయితే పట్టుబడ్డాడు. ఆ యోధ అమ్ముడు పోయి పట్టించిన తర్వాత తీసుకెళ్తా ఉంటే యూదులందరూ కూడా రాళ్లు కొట్టారు, మొఖాన ఉమ్ములేశారు, కొరడాలతో కొట్టారు. అన్ని జరిగినాయి యేసుని. ఎవరు కూడా అయ్యయ్యో యేసు మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నాడు చూసుకోండి, ఇది చారిత్రక ఘట్టం అని చెప్పేసి ఊరు చరిత్రలు రాసుకుంటూ కూర్చోలా. ఓన్ అయిపోయిన తర్వాత ఎంత చేసి చచ్చిపోయే ముందు చెప్తాడు, మీ పాపాల నిమిత్తం యేసు చనిపోయాడా? చనిపోయినోడు మళ్ళా 3వ రోజు ఎందుకు బతికాడంటే దేవుడు కుమారుడు కాబట్టి అంటారు. దేవుడు కుమారుడు కాబట్టి ఎట్టాగు బతుకుతాడు అని తెలిసే చచ్చిపోతే కనుక మరి త్యాగం ఎందుకంటారు? ప్లాన్డే కదా. మరి బతుకుతాడని తెలిసి చచ్చిపోయినోడు త్యాగం ఎట్లా ప్రచారం చేస్తున్నారు? త్యాగం అంటే ఎవరితో నేను చెప్తాను వినండి. ఒక దదీచి మహర్షిది త్యాగం. దేవాసుర సంగ్రామం జరుగుతున్నప్పుడు నీ వెన్నెముక మాత్రమే దేవతల్ని వాళ్ళ మీద యుద్ధం గెలవటానికి పనికొస్తుంది స్వామి అని అడిగితే తను సజీవంగా తన వెన్నెముకను త్యాగం చేసేసి దానం ఇచ్చేశాడు. ఒక పావురం ప్రాణం కాపాడటం కోసం తన శరీరాన్ని కత్తికో కండగా నరుక్కుని ఇచ్చేశాడు. చూడండి శిబి చక్రవర్తి. ఆ శిబి చక్రవర్తిది త్యాగం అనాలి. ఇలాంటి త్యాగమూర్తులు, త్యాగధనులు సనాతన ధర్మంలో ఇంతమంది ఉన్నారండి. అరే అంతెందుకు, భీష్ముడు అండి, సర్వం సహా తానే చక్రవర్తి అవ్వగలిగిన కెపాసిటీ, ఎలిజిబిలిటీ అన్ని ఉంచుకుని కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి రాజ్య సుఖాలన్నీ త్యాగం చేసేసి ఒక కాపలాదారుడగా, ఒక కాపలా కుక్కలాగా బతికాడండి ఆయన. అంతకంటే గొప్ప త్యాగం ఇవ్వడం చేశాడు ప్రపంచంలో. ఇలాంటి త్యాగం చేసిన వాళ్ళు లిస్టు చూపించమంటే ఇంత చెప్తా. తనే స్వయంగా రాజు అవ్వగలిగి రామచంద్ర ప్రభు తన తండ్రి మాట కోసం చాలా మంది ఏమంటారు తండ్రి మాట కోసం అని, కానీ తండ్రి చెప్పిన మాట మీద వెళ్ళిపోయాడు అంటారు. కాదు, తండ్రి ఇచ్చిన మాట, కైకమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం తన తండ్రి వద్దని చెప్పినా వినకుండా అడవులకు వెళ్ళిపోయాడు. మరి భరతుడు త్యాగం చేయలేదా? తనకు వచ్చిందిగా రాజ్యం. త్యాగం కదా. మరి లక్ష్మణుడు చేసింది త్యాగం కదా. లక్ష్మణుడి భార్య ఊర్మిళ చేసింది త్యాగం కదా. ఇంతమంది త్యాగమూర్తులను పెట్టుకుని ఎవరినో తీసుకొచ్చి ఇది త్యాగం అని చెప్పేసి అంటున్నారు. సరే, ఈ రోజు రామచంద్ర ప్రభు త్యాగం గురించి మాట్లాడదాం. యుద్ధం గెలిచి అయోధ్యకు వచ్చేసిన తర్వాత రామచంద్ర ప్రభు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. ఈ 11,000 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు, విభీషణుడు, జాంబవంతుడు, మిగతా వానర వీరులు ఎవ్వరూ కూడా ఆయన వచ్చి కలిసి వెళ్ళింది లేదు రామాయణంలో చూసుకుంటే. అలాంటిది 11,000 సంవత్సరాల తర్వాత బ్రహ్మదేవుడు ఆజ్ఞ మేరకు లేదా సూచన మేరకు రామచంద్ర ప్రభు తన శరీరాన్ని విడిచిపెట్టేయాలని నిర్ణయించుకుంటే మొత్తం అందరూ కూడా అయోధ్య పురవాసులతో పాటు ఆ 11,000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వచ్చి స్వామి ఓకే పదండి వెళ్దాం అని వచ్చారు. అదేంద్ర బాబు మీకందరికి ఏం అవసరం అంటే, ఏం స్వామి మీరు ఉన్నారని మేము ఉన్నాము, మీరే లేనప్పుడు మాకు ఇక్కడ పని ఏంటి? మీరు ఈ భూమి మీద పీల్చే గాలి ఉంది కాబట్టి మేము బతుకుతున్నాం, మీరు లేనప్పుడు మాకు ఇక్కడ అవసరమే లేదని అందరూ కలిపి ఆయనతో పాటే కట్టగట్టుకుని సరైన నదిలోకి వెళ్ళిపోతుంటే ఒక 5గురిని మాత్రం రామనామ సంకీర్తన చేస్తూ మీరు ఉండండి చిరంజీవులుగా, ఎందుకంటే మీకు భవిష్యత్తులో మరిన్ని సాధించాల్సినవి మీరు ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక టాస్క్ అప్పచెప్పి మిగతా అందరూ కూడా ఆయనతో పాటే అంతర్ధానం అయ్యారు, వెళ్ళిపోయారు. అంతేగాని యేసును కొట్టినట్టు కూడా వచ్చి రాళ్లతో కొడతాం, పీడా పోయింది, ఎంతకాలం పాలిస్తాడు, సత్య చచ్చాడు అని ఎవ్వరు అనుకోలే. మరి అంత గొప్ప ప్రభువులకి ప్రభు రామచంద్ర ప్రభువుని వదిలిపెట్టేసి అడ్డమైన నుండి నేను ప్రభు అని ఎందుకు అనుకోవాలండి? నాకేం కర్మ పట్టింది? ఇప్పుడు అర్థమైంది ఆ తోపు ఎందుకు అంటున్నాను, తోపు కాదు అని ఎందుకు అంటున్నాను. రైట్ అండి, ఇది రామాయణం పాయింటే ఉంది కాబట్టి పెద్ద పెద్ద ప్రవచనకారులు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రశ్న తీసుకోవడం జరుగుతుంది. రాముడు మాంసం తిన్నాడు అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్, మన సోషల్ మీడియా నిండా ఇదే చక్కర్లు కొడుతూనే ఉంది. రాముడు మాంసం తిన్నాడు, రాముడు మాంసం తిన్నాడు, దీనికి మీ ఆన్సర్? ఒకటండి, నేను కూడా కొంతమంది ప్రవచనకర్తలు చెప్తుండగా విన్నాను. ప్రాబ్లం ఏంటంటే మాంసము అనే దాన్ని అర్థం చేసుకోవటంలో ఒక ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే
వివిధానిచ మాంసానిచ అని చెప్పేసి శ్లోకంలో రాగానే ఉంది. మాంసము అనగానే అదిగో మాంసం అంటే జింక మాంసం దుప్పు మాంసం కొట్టుకు తినేశారని చెప్పేసి అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంసం అంటే కేవలం జంతువులకు సంబంధించిందే కాదు. ఇప్పుడు మన శరీరం మీద ఇది ఉందండి, ఇది మాంసం అనం, ఇది చర్మము, ఈ లోపల ఎముక ఉంటుంది. ఆ ఎముకని మాంసం అనం, దాన్ని ఎముక అని అంటాం. కానీ ఈ ఎముకకి చర్మానికి మధ్య ఉన్నదాన్ని మాంసం అంటాం. అలాగే ఒక పండుకి సంబంధించిన పైన చర్మానికి తోలుకి లోపల టెంకకి మధ్య ఉండేదాన్ని కూడా మాంసానే అంటారు. అది ఆ గుజ్జుని, పండ్ల గుజ్జుని. అందులో కూడా మీరు శ్లోకంలో చూస్తే ఉత్తరాఖండలో కింకర్లు బాగుగా శుద్ధి చేసిన మాంసములను సీతారాములు స్వీకరించేవారు అని చెప్పేసి అన్నారు. అంటే బాగా శుద్ధి చేసిన మాంసం తినడానికి, పచ్చి మాంసం తినడానికి వాళ్ళు ఉన్న రాక్షసుల కాదుగా. బాగా వండిన, బాగా లేకపోతే తయారు చేసిన మాంసం అంటే ఒక రకం. బాగా శుద్ధి చేసిన అంటే కడుక్కుని తినేస్తారండి ఎవరైనా? తిన్నారు కదా. బాగా శుద్ధి చేసినంటే పండ్ల గుజ్జులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించారు. ఈ మాట అట్టట చెప్తావు నువ్వు అని అడిగితే గనక అయోధ్యకాండలో రాముల వారు చాలా స్పష్టంగా చెప్పారు. వనవాసానికి వెళ్లే ముందు నేను ఎటువంటి మాంసాహారము స్వీకరించను అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ రాముడు వనవాసంలోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆయన చెప్పారు, నేను బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పాటిస్తాను అని చెప్పేసి. సీతారాములు కూడా అక్కడ గృహస్థ జీవనం గడిపినట్టు ఎక్కడా లేదు. ఎందుకు ఆ మాట అక్కడ మనకి అరణ్యకాండలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. లక్ష్మణుడు, మన ఇద్దరం భార్య సహితంగా ఉన్నాం, లక్ష్మణుడు భార్య సహితంగా లేడు, కాబట్టి మన నడవడిక తనలో ఎటువంటి వికారాలు కలిగించకుండా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నారు. అటువంటి చోట్ల సంసార జీవితానికి అంత దూరంగా ఉన్నోళ్ళు ఈ మాంసాలు లేకపోతే మసాలాలు ఎట్లా అనుకుంటారు? రాముడు ఎప్పుడు అట్లా చేయలేదు. రాముడు అలా చేస్తే ఈ రోజు రాముడు అని మనమే అనం. ఎందుకంటే రాముడిని మనం నమ్ముతున్నాం కాబట్టి మనం గొప్పోడు అంటలా, రాముడు గొప్పోడు కాబట్టి మనం నమ్ముతున్నాం అండి. అది భారతీయులు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళ గొప్పతనం. కొంత బాధ్యతాయుతంగా ప్రవచనకారులు కూడా చెప్తే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుందేమో. యాక్చువల్లీ ప్రవచనకారుల ఉద్దేశాన్ని నేను పెద్ద నెగిటివ్ గా తీసుకోవట్లేదు. బహుశా వాళ్ళు ఏమనుకుంటున్నారు, చాలా మంది అంటున్నారు కదా రాముడు తిన్నాడు, రాముడు క్షత్రియుడు కాబట్టి తింటే తిన్నాడు రాబోయే తప్పేంది అన్న కోణంలో చెప్పుండొచ్చు. కానీ రామాయణ గ్రంథం పరంగా చూసుకుంటే గనక ఎక్కడ రాముడు తిన్నట్లయితే ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఒక పోరం బొగ్గాడు ఉన్నాడు, ప్రపంచ మేధావులాగా బిల్డప్ ఇచ్చేవాడు, ఒకటి చచ్చిపోయాడండి. వాడు మాత్రం ఏదో దిక్మాల పుస్తకం రాశాడు, దాంట్లో చెప్పాడు రాముడు మాంసం తిన్నాడు, మందు తాగాడు, అది ఇది అని చెప్పేసి రాముడికి అమ్మాయిల పెచ్చుందని కూడా రాశాడు ఎదవ. అవునా? ఇది ఇంతకన్నా ఇంకా కలియుగంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఘోరం ఇదే. అంతే, అందుకే కదా ఇట్లాంటి నీచులు ఘోరమైన మాట ఇదే. అమ్మాయిల పిచ్చుందని ఏ పాయింట్ తీసుకుని అని ఉంటాడు? ఒకటండి, ఇదే అరణ్యకాండలో శ్రీరామచంద్రుడు సీతారాములు ఇద్దరూ కలిసి సచీదేవి ఇంద్రుడు లాగా సభలో కూర్చుని నర్తకీమణుల నృత్యాలు చూస్తూ వాళ్ళని వివిధ బహుమానాలతో సంతృప్తి పరిచాడు రాముడు అని ఉంది. ఇప్పుడు రాజు బాధ్యత ఏంటి? కళల్ని పోషించటము. కళల్లో నృత్యం కూడా ఒక కళ, సంగీతము నృత్యము అన్ని కూడా కళలు. ఆ నృత్యకారులు ఎవరైతే చేశారో, నాట్యం చేశారో వాళ్ళకి వివిధ రకాల బహుమతులు ఇచ్చేవాళ్ళు సీతారాముడు. ఆ సంతృప్తి పరిచారు అనేది తీసుకుని, ఎందుకంటే కొంతమంది యాదవులు ఉంటారు, వాళ్ళకి ఆ భావప్రాప్తి అసంతృప్తి అనగా నీకు ఒకే బుద్ధిలో పోతారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు బేసిక్ వాళ్ళ బుద్ధిలో బూతుంది కాబట్టి రామచంద్రుల్లో కూడా లోపం కనపడింది వాళ్ళకి, అంతకుమించి ఏం రీజన్ లేదు. అలా అనుకుంటే కామరూపిగా వచ్చినటువంటి శూర్పణఖను ఎందుకు వదిలి ఉండాలి? అంతే కదా, అంత బుర్ర వీళ్ళకు ఉంటే అసలు మాట్లాడటానికి కూడా అసలు అనవసరమేమో అనిపిస్తుంది. రైట్, అద్భుతం అండి. అయితే ఇక కృష్ణుడి గురించి కూడా మాట్లాడుకుంటే, మన దాంట్లోనే ఎవరైనా ఒక మగవాడు కొంత అమ్మాయిలతో తిరుగుతున్నాడు, ఒక ఫ్లర్ట్ గా ఉన్నాడు అంటే కృష్ణుడితో పోలుస్తారు. అవునండి, ఇది ఎంతవరకు సమంజసం అండి? సమంజసం అనే మాట అడిగితే అసలు అనకూడదు, పోలికి పనికిరామండి. ఎందుకంటే కృష్ణుడు చేసిన ఏ పని కూడా మనం ఎవరూ చేయలేం. ఈవెన్ మన పెద్దవాళ్ళు కూడా మాట చెప్తారు, రాముడు చేసినట్టు చేయాలి, కృష్ణుడు చెప్పినట్టు చేయాలి. ఎందుకంటే కృష్ణుడు చెప్పినట్టే చేయాలి, చేసినట్టు చేయాలనుకున్నాం అనుకోండి, ఆయన చేసిన ఏ పని మనం చేయలేము. ఎందుకంటే చిటికిన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తారు, మనం చేయలేము. చిన్నప్పుడే పూతనాలు శకటాసురులు లాంటి రాక్షసుల్ని చంపారు, మన వల్ల కాదు, మనం ఏడవలేము. అదే కాకుండా ఆయన గోకులంలో ఆడుకునేటప్పుడు కూడా కాళీయుడు లాంటి ఒక విష సర్పాన్ని అణిచేశాడు. యాక్చువల్లీ కాళీయుడి విషయంలో కూడా చూసుకుంటే కేవలం భౌతికంగానే చూస్తారు, కానీ అంత చిన్న వయసులో ఆయన ఈ నదుల్ని పాడు చేసే జీవులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి, ప్రకృతిని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనేది చాలా శాస్త్రీయంగా చెప్పారు కదా. మనం అది చూడం, మనం ఎంతకాడికి పాము పడగ మీద తొక్కితే ఎవడన్నా నన్ను పాము ఆగుద్దా అక్కడ, ఇట్లాగా ఆలోచిస్తాం కాబట్టి. యాక్చువల్లీ వీళ్ళకి రాసలీలకి రాస క్రీడకి తేడా తెలియదు. ఈ రోజున ఫ్లడ్స్ గురించి మాట్లాడుతూ కృష్ణుడు అని చెప్పేసి అంటున్నారు. కృష్ణుడు ఎవరినండి ఫ్లడ్ చేసింది? కృష్ణుడు ఫ్లడ్ చేసినట్టు జీవితంలో ఒక్క చోట అక్కడైనా ఒక ఇన్సిడెంట్ చూపించండి, ఎవరిని చూపించలేదు. ఆయన వేణుగానానికి ముగ్ధులైపోయేవారు.
8 మంది భార్యలు అని చెప్పేసి అంటారు. 8 మంది భార్యలు అంటే ఎవరండి ఆయనకి? అష్టమహిషులు ఎవరు? ఒకే లక్ష్మీదేవి అష్టస్వరూపాలు కాదా? అష్టలక్ష్ములు అంటే 8 మంది ఉన్నారా? ఒకే లక్ష్మీదేవి. సంతానాన్ని ఇచ్చేటప్పుడు ఆవిడే సంతాన లక్ష్మి, ఆవిడే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, అందరూ ఆవిడే కదా. ఆ 8 రూపాయలే కదా అష్టభార్యలు కూడా. ఎవరు కాదని చెప్తారు? పోనీ కృష్ణుడికి బోల్డ్ అంతమంది గోపికలను పెళ్లి చేసుకున్నాడు అని అంటారు. అవి మాట్లాడే యాదవులు ఎవరికి? గోపికలు ఎవరు? కృష్ణుడి 16,000 మంది భార్యలు ఎవరు కూడా తెలియదు. గోపికల సంఖ్య 16,000 ఎక్కడ రాయలేదు. గోపికలు ఉన్నారు. గోపకాంతలతో ఆయన ఆటలాడుకున్న వయసు వచ్చేసి ఆయనకి 6 నుండి 8 సంవత్సరాల వయసు అప్పుడు, అంతే. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు గోపికలు కాదు కదండి. నరకాసురుడి చెర నుంచి విడిపించబడ్డ రాజకన్యలు 16,000 మందిని ఎత్తుకుపోయి నరకాసురుడు అనేవాడు తన అధీనంలో పెట్టుకుని వాళ్ళని బంధించి వాళ్ళతో రకరకాల వికృతాలు చేస్తా ఉంటే, వాడు చనిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి బ్రతిమాలుకుంటే వాళ్ళందరినీ కూడా నా భార్యలు అనే స్టేటస్ ఇచ్చి ఆయన వివాహం చేసుకున్నారు. పోనీ ఆ వివాహం అనే చూడండి, ఆ వివాహాన్ని నమ్ముతున్నారు. 16,000 పెళ్లిళ్ళు చేసుకున్నాడు నమ్ముతున్నారు. మరి ఆ నమ్మేవాడు భాగవతంలో చెప్పిన ప్రతిదీ నమ్ముతాడా? నమ్మాలి కదా మరి. 16,000 మందిని 16,000 భవంతుల్లో ఏకముహూర్తంలో పెళ్లి చేసుకున్నాడు ఆయన, 16,000 రూపాయలు ధరించి. మరి ఈ ముండమోపులు ఎవరికన్నా సరే సాధ్యమవుతుందా? పోనీ 16,000 పెళ్లిళ్ళు చేసుకున్నారని ఏడిచే యదవులు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో ఎవడన్నా వచ్చేసి అదిగో కృష్ణుడు పెళ్ళాలని పోషించలేక మా దగ్గర అప్పుకొచ్చాడని చెప్తారా? చేత కాదు, ఏమీ లేదు. కానీ కృష్ణుడిని విమర్శించడం అనేది వీళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే కృష్ణుడు లాగా మనం చేయలేం కాబట్టి. రాముడిని విమర్శించడం అనేది ఒక ఫ్యాషన్, ఎందుకంటే రాముడి లాగా మనం బ్రతకలేం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అసలు ఎప్పుడైనా జీవిత పర్యంతంలో ఒక్కసారైనా భాగవతం చదవటం ప్రయత్నం చేస్తే కదా క్లారిటీ వచ్చేది. అట్లాంటిది ఏం లేదు. ఊరికే కృష్ణుడు ఓకే ఫ్లడ్ చేస్తున్నాడు, వీడు కృష్ణుడు అని మనలో కూడా మనం మార్చుకోవాలి. అస్ఖలిత బ్రహ్మచారి ఆయనను పట్టుకుని ఎవడో దిక్కుమాలినాడు 2 అమ్మాయిలతో 3 అమ్మాయిలతో తిరిగితే వాడితో కృష్ణుడికి పోలికేమిటి? భాగవతంలో కృష్ణ పరమాత్మ డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తారండి, అస్కలిత బ్రహ్మచారిని అని చెప్పేసి. ఇన్ని పెళ్లిళ్ళు చేసుకుని ఇంత చేసి అని చెప్పేసి అంటే అంత ఛాలెంజ్ చేసి నిలబడగలిగాడు ఆయన కాబట్టి. సింబాలిక్ అందుకే పెంచం కూడా పెట్టుకొని ఉన్నాడు కదా. చదివితే తెలుస్తుంది, చదవకే ఇట్లాంటివి. రాముడు గురించి కూడా రాముడు కృష్ణుడు ఇట్లానే తిరుగుతుంది. రాముడు గురించి కూడా ఎప్పటికీ యుగాలు మారిపోతున్నా ఇంకా 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 ఆయన గురించి జడ్జ్ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. మరి రాక్షసులు ఇంకా అవ్వలేదు కదా, వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇంకా ఆయన క్యారెక్టర్ గురించి సీతమ్మ తల్లిని వదిలేశాడు. దీని గురించే మాట్లాడటం ఎట్లా చూడొచ్చు అనుకోవచ్చు. ఇట్లాంటప్పుడు అనిపిస్తుంది, త్రేతాయుగంలో లంకలో అందరూ చచ్చిపోలేదు కదా, ఎవరో కొంతమంది 10-20 మంది బతికే ఉంటారు కదా. ఆ బతికినోళ్ళు వాళ్ళ ద్వారా వచ్చిన సంతానమే బహుశా ఇప్పుడు సెక్యులర్లను సూడో మేధావులు అయ్యి ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో మాట్లాడే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే రాముడి మీద నిందేసే వాళ్ళందరికీ ఒకటే రీజన్, రాముడిలాగా మనం బతకలేము కాబట్టి రాముడి క్యారెక్టర్ మీద మచ్చేసేస్తే ఈ తప్పునే ఒప్పు కింద ప్రచారం చేసుకుందాం, ఆ ఒప్పుని తప్పుని ప్రచారం చేసేద్దాం అనుకుంటున్నారు, చేసేస్తున్నారు, అంతే తేడా. లేకపోతే రాముడు తన జీవితకాలంలో వీడికి అన్యాయం చేశాడు అని చెప్పడానికి ఎవరున్నారండి? ఒక్క స్టోరీ చెప్తారు, శంభూక వధ గురించి చెప్తారు. శంభూకుడు అనేవాడిని తపస్సు చేస్తున్నాడనో లేకపోతే వేదం చదువుతున్నాడనో రాముడు చంపేశాడని చెప్పేసి. రాజు బాధ్యత అది. ఎవడైతే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడో అలాంటి వాళ్ళని శిక్షించాలి రాజు బాధ్యత. ఆ రోజున శంభూకుడు అనేవాడు ఉగ్ర తపస్సు చేస్తా ఉన్నాడు. అందరిలాగా కూర్చొని సాత్విక తపస్సు చేసుకుంటా ఏదో ఓం నమ శివాయనో నమో నారాయణ శ్రీమాత్ర నమః అని తలుచుకుంటుంటే ఎవరు అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు కాదు. కానీ ఉగ్రాచారంతో తల్లకిందులుగా చెట్టుకు వేలాడుతూ తపస్సు చేస్తూ రాముడు వచ్చి అడిగాడు, నువ్వు దేని గురించి తపస్సు చేస్తున్నావు అని అడిగితే సశరీరంగా దేవలోకాన్ని జయించాలని చేస్తున్నానని చెప్పేసి అన్నాడు. దేవలోకాన్ని జయించాలని చెప్పి చేస్తున్నానని చెప్పేసి అన్నాడు. అంటే దేవలోకాన్ని జయించాలని చూసినందుకే అంతమంది రాక్షసుల్ని దునుమాడింది. మరి అలాంటప్పుడు దేవలోకాన్ని జయించాలనే సంకల్పంతో ఒక మానవ మాత్రుడు ట్రై చేస్తుంటే చంపుతారు కదా. అదే ఇక్కడ అతను అంటారు శంభూకుడు శూద్రుడు కాబట్టే అని చెప్పేసి. శంభూకుడు శూద్రుడు ఏంటి? అదే తపస్సు చేస్తున్న శబరి నీకు ఇక్కడ తపస్సుకి అంత యోగ్యంగా ఉందా, సమయానికి నీకు పళ్ళు నీళ్లు అన్ని దొరుకుతున్నాయా, నీకు వాతావరణం అనుకూలంగా ఉందా అన్ని అడిగిన రామచంద్ర ప్రభు, తపస్సు చేసుకుంటున్న శబరికి పాదాభివందనం చేసిన రామచంద్ర ప్రభు, ఎంగిలి తిన్న రామచంద్ర ప్రభు ఒక శంభూకుడి విషయంలో మాత్రం చంపేస్తాడా? ఆలోచించరు. ఆ యుగాల్లో కూడా కులాలు. మరి ఈ రోజు కులాల గురించి మాట్లాడతారండి. రాముడు మరి దాదాపు సంవత్సర కాలం పాటు వానరులు అందరితో కలిసి యుద్ధం చేశారు, వానరుల సహాయం తీసుకున్నారు, వానరులకు సహకరించారు ఆయన కూడా. మరి ఆ సందర్భంలో ఎప్పుడు సుగ్రీవుడిని నీదే కులమా అని అడగలేదే? ఆంజనేయ స్వామిని నువ్వు నా పక్కనే ఉంటావు, నీ కులం ఏంటో చెప్పు, ఫస్ట్ నా కాస్ట్ సర్టిఫికెట్ ఎంతో చూపించని చెప్పి అడగలేదు కదా. మరి కౌగిలించుకున్నారు కదా మొట్టమొదట. అదే విధంగా రాముడికి నిజంగా
పని అవసరం లేకపోతే కులం అవసరం అనుకుంటే గనక సుగ్రీవుడు లాంటి వాడితే ఎందుకు, వాళ్ళని డైరెక్ట్ సపోర్ట్ అడిగేవాడిగా. వాళ్ళని తీసుకుని వెళ్తే రావణాసురుడు బాబు 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 అని దండం పెట్టి ఇచ్చేసేవాడు. ఓడించాడు కాబట్టి, పవర్ ఏంటో తెలుసు కాబట్టి. మరి రాముడు ఏనాడు అట్లా అధర్మ పక్షం చేరలేదు కదండి. ఈ కుక్కమూత పిందులో వచ్చి ఈ రోజు రాముడిని జడ్జ్ చేస్తా ఉంటే దాన్ని ఏమంటారు, ఆకాశం మీద ఉమ్మేయటం అంటారు. మనం వాట్సాప్ లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మేజర్ గా చూస్తూ ఉంటే చదివిన కొన్ని కమెంట్స్ చూస్తుంటాం. మాకు రాముడు లాంటి భర్త వద్దు, రావణాసురుడు లాంటి అన్నయ్య కావాలి అని కమెంట్స్ చేయటం. అసలు ఎటుపోతుంది సమాజం, ఎటుపోతుంది యూత్? అసలు అట్లాంటి వాళ్ళకి తప్పేం కాదండి కోరుకునే వాళ్ళకి. ఎందుకంటే రావణాసురుడు లాంటి అన్నయ్య ఉన్నాడు అనుకోండి, కట్టుకున్న మొగుడిని చంపేసి ఊళ్ళో మగవాళ్ళందరినీ తిప్పుకోమని చెప్పి వదిలేస్తాడని ఆశేమో. అలా ఆశపడే వాళ్ళకి బహుశా అట్లాంటి అన్నయ్య కావాలేమో, మరి దొరుకుతాడు కూడా, అంతే దొరుకుతాడు కూడా. ఇక రావణాసురుడు గురించి కూడా వచ్చేసింది కదా టాపిక్. ఆయనను కూడా దళితుడిని చేసేసి, విశ్వసో బ్రహ్మ యొక్క పుత్రుడు అని మనం చదువుకోకుండా ఆయన దళితుడిని చేసేసి, దళితుడు కాబట్టి చంపేశాడు రాముడు అని అనటం, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. ఇక తమిళనాడులో కూడా ద్రవిడ సాంప్రదాయం ఇప్పటికే ఉంది, ద్రవిడ కల్చర్ ఇంకా ఉంది కాబట్టి రావణాసురుడిని హీరోగా ప్రొజెక్ట్ చేయడం ఇప్పటికీ జరుగుతుంది. ఎలా చూస్తారు దీన్ని? ఒకటండి, అలాంటి వాళ్ళని చూస్తుంటే నాకేం పెద్ద వింతగా అనిపించదు. ఎందుకంటే కలియుగ లక్షణాలు చెప్పేటప్పుడు మనకి కలి గురించి చెప్పారు. కలిలో మంచి వాళ్ళందరూ కష్టాల పాలవుతారు, చెడు మంచి కింద ప్రచారం అవుతుంది అని చెప్పేసి చెప్పారు. కలియుగంలో ఇప్పుడు అదే జరుగుతుంది కదా. రావణాసురుని హీరో 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 అని చెప్పేసి అంటున్నారు. ఎస్, రావణాసురుడు ముమ్మాటికి హీరోనే. ఎందుకంటే ప్రతి హీరో ఎవడో ఒక స్టోరీలో విలనే, ప్రతి విలను ఇంకొక స్టోరీలో విలనే, హీరోనే. అలాగే రావణాసురుడు కూడా, రావణాసురుడు మైండ్ సెట్ ఉన్న మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ హీరో అవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున లాడెన్ కూడా కొంతమందికి హీరో, దావుద్ ఇబ్రహీం కొంతమందికి హీరో, హిట్లర్ కొంతమందికి హీరో. అట్లాంటప్పుడు రావణాసురుడు హీరో అవటంలో పెద్ద వింత ఏం లేదు కదా. కాకపోతే రావణాసురుడి క్యారెక్టర్ గురించి ఒకసారి మనం చూసుకుందాం. రావణాసురుడు గొప్ప ప్రభు అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ఏ రకంగా గొప్ప ప్రభు? కార్తవీర్యార్జునుడి చేతిలో ఎరగతన్నుడు తన్నించుకుని జైల్లో పడుకుని ఉంటే వీళ్ళ తండ్రి విశ్రవస్ వచ్చేసి బతిమాలుకుని నాన్న మావోడే బాబు వదిలిపెట్టని అడిగితే అప్పుడు జైలు నుంచి బయటకు పడేసి పో బతుకుపో అని చెప్పేసి జీవితాన్ని ముష్టేశాడు కార్తవీర్యార్జునుడు. ఆ తర్వాత యమధర్మరాజుతోటి ఒకసారి యుద్ధం జరిగితే యమధర్మరాజు బెండి తీసి గుండు గీయబోతే బ్రహ్మదేవుడు వచ్చి బాబా వద్దు, విష్ణుమూర్తి పుట్టి ఆయన్ని సంహరించడంతా వరం ఇచ్చా, నేను నా వరం బొద్దు వదిలేసే అని అడిగితే యమధర్మరాజు అప్పుడు మాయమైపోయారు అక్కడి నుంచి. ఆ తర్వాత ఇంద్రుడు ఒకసారి రావణాసురుడిని కుక్కను కొట్టినట్టు కొడితే, ఎందుకంటే ఇప్పుడు ఆయన హీరో అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను, మీ మనోభావాలు మట్టగడిసలు అయిపోయినా మాకు సంబంధం లేదు. రావణాసురుడు ఉండేవాడిని ఇంద్రుడు కుక్కను కొట్టినట్టు కొడితే ఏడవలేక కొడుక్కి మొరబెట్టుకుంటే కొడుకైన ఇంద్రజిత్ వచ్చేసి ఇంద్రుడితో యుద్ధం చేశాడు. మేఘనాథుడు వచ్చి ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడి మీద గెలిచాడు. అది ఎవడు గొప్పతనం? కొడుకు పోరాడితే బతికిపోయిన ప్రాణం అది. ఆ తర్వాత వాలి, ఇక తెలిసిందే, 3 సార్లు సంధ్యావందనం చేశాడు, మొత్తం 3 సముద్రాల్లో తిప్పేశాడు, అయిపోయింది. ఆ 3 సముద్రాల్లో వాలి ఉద్దేశపూర్వకంగా తిప్పాడు అనుకుంటారేమో. ఈడొచ్చేసి వాలి తోకలో ఇరుక్కుపోయిన విషయం వాలి కనిపెట్టలేనంత స్థితిలో ఉన్నాడు. వాలి కనీసం తెలియని కూడా తెలియలా. అంటే ఈడు వాలి దృష్టిలో ఎంత అల్పుడో చూడండి. ఇలాంటి వాడిని పట్టుకుని వీళ్ళు తోపు తురుమంటారు. ఇక ఇడు గొప్ప అన్నయ్య అని చెప్తారు. ఇడు గొప్ప అన్నయ్య అయితే గనక సొంత చెల్లెల భర్తని ఎందుకు చంపాడండి? చెల్లెల భర్తనే ఎందుకు చంపాడు? విద్యుజ్జేహుడిని చంపింది ఎవరు? రావణాసురుడు కదా. ఉద్దేశపూర్వకంగానే చంపాడు కదా. ప్రమాదవశాత్తు చచ్చిపోతే పోన్లేరా బాబు అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పేసి అనుకోవచ్చు. పోని ఇంకో మాట చెప్తారు, మొత్తం దిక్పాలకులందరూ కూడా రావణాసురుడి పాదాక్రాంతం అని చెప్పి చెప్తారు. అందరూ పాదాక్రాంతం అయినప్పుడు ఎవడికి చెప్పి అరే మా బావ ప్రాణం వదిలేసే కాసేపు అని చెప్పేసి అడగొచ్చుగా. ఎందుకు అడగలే? వీడి వల్ల ఏమీ కాదు. వీడు సీతను ఎత్తుకొస్తానికి కూడా చెల్లెల మీద ప్రతీకారంతో, చెల్లెలు అవమానించారన్న ప్రతీకారంతో ఎత్తుకొచ్చాడు కాబట్టి అని చెప్పి అంటారు. ఏమి లేదు, తన కామం కదా. రామాయణంలో ఈ శూర్పణకి వెళ్ళిపోయి వాళ్ళ అన్నకి చెప్పింది ముక్కు చెవులు కోసేశారంటే అసలు పట్టించుకోడు. పట్టించుకోడు, కుక్కను వదిలినట్టు వదిలిపారేస్తాడు. వదిలేస్తే అప్పుడు చెప్పుద్ది, అందుకు నేను అసలు నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో తెలుసా, రాముడి దగ్గర ఒక అమ్మాయి ఉంది సీతని, అసలు అందగత్తి అంటే అలాగే ఉండాలి, అలాంటి అందగత్తి ఉంటే నీ పక్కనే ఉండాలి, కాబట్టి నీ కోసం తెద్దామని నేను ట్రై చేస్తాను, నాకు ఈ పరిస్థితి వచ్చిందంటే చెల్లెల మీద ప్రేమతో కాదు, ఒక ఆడదాని మీద కామంతో అక్కడికి వచ్చి సీతమ్మ తల్లిని రాముడిని బయటికి తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు. రాముడు ఉన్నప్పుడు కిడ్నాప్ చేసి నేను తోపుని అని అంటే రావణాసురుడు అప్పుడు ఆడు మగోడు అని అనొచ్చు. లక్ష్మణుడు ఉన్నప్పుడన్నా చేసున్నా కూడా ఇది మనం ఒప్పుకుని ఉండొచ్చు. ఇద్దరిని బయటికి పంపించేసి ఒక చేతగాని నపుంసకుల్లాగా వచ్చి సీతమ్మని తీసుకెళ్లిపోయి పెద్ద మగోడిని ఇవాళ బీరాలు బలికితే ఎవడక లెక్కండి. పోనీ ఇంత జరిగింది కదా, యుద్ధం చేసేటప్పటికన్నా చూసుకుందాం. యుద్ధంలో అయినా సరే రాముడిని నేరుగా గెలవగలిగాడా? ఎన్నో కుతంత్రాలు పన్నాడు, పారిపోయాడు రాముడి చేతుల్లో నుంచి. ఎక్కడ మగోడు?
అసలు తన కామం కోసం తన బిడ్డని పంపించాడు యుద్ధానికి. ఏం మనిషి అండి? బిడ్డని కాదండి, ఏం ఇప్పుడు అక్షకుమారుడు వ్యక్తిత్వం. ఇంద్రజిత్తు తమ్ముళ్ళు ఇద్దరిని చంపాడు. కుంభకర్ణుడు. కుంభకర్ణుని చంపుకున్నాడు, ప్రహస్తుడు సొంత మేనమావని చంపుకున్నాడు, మంత్రుల్ని చంపుకున్నాడు, ఉమ్. అందరినీ చంపేసుకున్నాడు కదా. పైగా నెపం విభీషణుడి మీద వేశాడు, ఇంటి గుట్టు రట్టు చేశాడు. ఇంటి గుట్టు ఇది ఒక పెద్ద అపవాదండి. ఉమ్. ఇంటి గుట్టు లంకకి చేయటం అని చెప్పేసి ఉమ్. చెప్పారంట. నిజానికి రామాయణంలో ఎక్కడా కూడా అమృత భాండం కడుపులో ఉందని, రాముడు ఉంటారు కడుపులో కదా. పుట్టాడు అని చెప్పేసి ఉమ్. రామాయణంలో ఎక్కడా లేదు. ఉమ్. రాముడు నేరుగా బ్రహ్మాస్త్రాన్ని వేయటం, ఆ బ్రహ్మాస్త్రం రావణాసురుడు గుండెల్ని చీల్చడం, ఇది మాత్రమే జరిగింది. కానీ ఈ తప్పుడు కథనాలన్నీ చాలా వరకు సినిమాల ఆధారంగా వచ్చేసినాయి. ఈరోజు సినిమాల ఆధారంగా ఎంత దారుణమైన పరిస్థితులు వచ్చినాయి అంటే, లవకుశ సినిమా మీరు చూసే ఉంటారు. లవకుశ సినిమాలో జరిగిన ఏ ఘట్టం కూడా, అంటే వీళ్ళు లవకుశలు ఆ గుర్రాన్ని యాగాస్వాన్ని ఆపటము, ఆ తర్వాత లక్ష్మణుడు భరతుడితో యుద్ధం చేయటము, తర్వాత రాముడు నేరుగా యుద్ధానికి రావటం, ఇవేవి జరగలేదండి రామాయణంలో. కల్పితమైన అన్ని కల్పితమే. ఎక్కడెక్కడో ఎవరెవరో తీసుకొచ్చిన అడవి రామాయణాలన్నీ తీసుకొచ్చేసి ఇదే సినిమా అని చెప్పి తీసేశారు. మన వాళ్ళు అదే నిజం అనుకుని ఇప్పటికీ నమ్మేస్తున్నారు. పుస్తకాల ప్రభావం కూడా ఉందండి. ఇప్పుడు అథెంటిక్ గా మనం మాట్లాడుకోవాలంటే వాల్మీకి రామాయణం మాత్రమే మాట్లాడుకోవాలి, ఇంకా వేరే ఏది మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇచ్చేసారు. మళ్ళీ వీళ్ళ ఊహకు అందినటువంటి అన్ని క్యారెక్టర్స్ ని తీసుకురావటం, దాన్ని ఇంప్రవైజ్ చేయటం, ఒక ఇతిహాసం, దానికి ఇంప్రవైజేషన్ ఏంటి? నాకు భయానకంగా అనిపించినటువంటి అంశం అండి, రామాయణం విషవృక్షం అని రాశారు ఒకరు. భయానకంగా, అసలు ఆ పేరు వినంగానే భయానకంగా అనిపించింది. అది మీరు చూసారా? చదివే ప్రయత్నం చేశారా? అవసరం లేదనుకోండి, బట్ దాని గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణ విషవృక్షం అని అనిపించడంతో నాకు అర్థమైంది ఆవిడ మనసులో ఎంత విషం ఉందో రంగనాయకం అని చెప్పేసి. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో చూసినప్పుడు ఆవిడ మీద నాకు అర్థమైంది ఆవిడ నాస్తికురాలుగా మారడానికి కారణం ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మంచి భక్తి పరులే, బాగా పూజలు చేసేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళు. ఈవిడికి చిన్నప్పటి నుంచి ఏదో నేత్ర సమస్య ఉంది. అంత పూజలు చేసే వాళ్ళ ఇంట్లో పుట్టిన నాకు ఎటువంటి దేవుడు అనేవాడు ఉంటే ఇట్లాంటి సమస్యని ఇస్తాడా అని ఆలోచించిందట. అంటే ఈ జన్మలో నీ తల్లిదండ్రులు పూజలు చేస్తే, గత జన్మలో నువ్వు పాపం చేసావు, నీ తల్లిదండ్రులు పాపం చేసుకున్నారు, లేకపోతే ఏదన్నా కర్మ బాకీ ఉందేమో తెలియదు కదా. సో పూజ చేస్తే నీకు కష్టం రాదు. పోనీ నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు, నాస్తికురాలుగా ఉన్నావు, కొన్ని కళ్ళు వచ్చేసి రాలేదు కదా. అంటే మన వ్యక్తిగత అవసరాల కోసం మతం మారటం ఎంత చండాలం, ఎంత నీచమో, అలాగే మనకేదో లోపం కల్పించాడన్న నెపంతో దేవుడిని విడిచిపెట్టడం, భగవంతుడి మార్గం నుంచి పక్కకి జరగటం కూడా అంతకంటే నీచమైన విషయమే. డెఫినెట్లీ. అది వదిలేసి, తన వ్యక్తిగతం వదిలేసి ఇట్లా రామాయణం విషవృక్షం అని ఇంకా ఎంత విషం నాటే ప్రయత్నం చేయడం. అదేంటున్నాను, అంత మనసులో విషం పెట్టుకుని విశ్వనాథ సత్యనారాయణ వారు రామాయణ కల్పవృక్షం రాశారు కాబట్టి దానికి కౌంటర్ గా రామాయణ విషవృక్షం అని పేరు పెట్టేసి రాసేసి నేనేదో పొడిచేసాను, పీకేశాను అంటే ఈ రోజు నీకు వచ్చిన, నీ రామాయణానికి వచ్చిన ఆదరణ చూపిస్తుంది నువ్వు చేసింది ఎంత మంచి పని అనేది. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో కల్పవృక్షం, రామాయణం లేని ఇల్లు లేదు, కల్పవృక్షం చదవని తెలుగుడు లేడు, వినని తెలుగుడు లేడు అట్లీస్ట్. కానీ నీ విషవృక్షాన్ని ఎండర్స్ చేసేవాళ్ళు ఎవరు? నాస్తికులు, క్రైస్తవులు, ముస్లింలు తప్ప ఏ హిందూ అన్న నీ విషవృక్షాన్ని చూసి అబ్బా భలే రాసిందండి రంగనాయకమ్మ గారు అని అంటారు ఎవరన్నా? అనడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే నీ దృష్టిలో, నీ బుద్ధిలో విషం ఉంది కాబట్టి నీకు రామాయణంలో కూడా విషం కనపడింది. లేకపోతే నిజంగా రామాయణం అమృత వృక్షం, కల్పవృక్షం. అది డెఫినెట్లీ రకరకాల, ఇంకా ఇట్లా రకరకాల పుస్తకాలు వచ్చాయి. లలిత్ గారు, మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటారు, మీరు చాలా మందికి సుపరిచితులే. అయితే ఒకసారి అయినప్పటికీ మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరు ఈ సంస్థనైతే స్థాపించి సనాతన ధర్మాన్ని పరిరక్షించేటటువంటి పనిలోనే ఉన్నారు. అదర్ దాన్ దట్ వాట్ యు డు? అంటే ఇంతకు ముందు 2021 వరకు కూడా ప్రింటింగ్ ప్రెస్ ఉండేదండి. అయితే ప్రింటింగ్ ప్రెస్ కొన్ని కారణాల రీత్యా ఆపేశాను. అంటే పార్ట్నర్షిప్ లో ఉండేది, నేను మా పార్ట్నర్కి వదిలేసి నేను బయటకు వచ్చేసాను. అంటే పెద్ద రీజన్స్ ఏం లేవు. లేబర్ మొత్తం, అంటే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం కూడా నాన్ హిందూస్ ఎక్కువ మంది ఉంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళని వాడి దగ్గరికి వెళ్ళి వాడితో నేను ఏదైనా వీడియోస్ చేస్తాను అనుకోండి, నా వీడియోస్ చూసి ఆడికి నచ్చక ఆడి ఉద్దేశపూర్వకంగా ఏదైనా ఒక వర్క్ చెడగొట్టినా కూడా దాని లాసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. నేను అనుభవించాను అది. సో ఈ పరిస్థితిలో నేను ఆయన బతిమాలకుంటా నేను పని చేయలేను. కొన్ని వర్క్స్ వాళ్ళే చేస్తున్నారు. అండ్ మోరోవర్ అదొకటే ప్రాబ్లం కదా. దాంతో పాటు ఇంకో ప్రాబ్లం ఏంటంటే సెక్యులర్ మైండ్ సెట్. నాకు వర్క్స్ ఇచ్చే కంపెనీస్ ఎవరైతే ఉన్నారో, కంపెనీస్ లో ఉండే హెచ్ఆర్ కానీ లేకపోతే పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అయితే నాన్ హిందూస్ ఉంటున్నారు, లేకపోతే హిందువులే ఉంటే గనక సెక్యులర్ మైండ్ సెట్ తో ఉంటున్నారు. వెళ్ళినప్పుడు లలిత్ గారు మీ వీడియోస్ బాగున్నాయండి, మన డిబేట్ బాగుందండి అంటారు, ఫొటోస్ దిగుతారు, అంతా ఉంది. నెక్స్ట్ మాత్రం వర్క్లు వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అంటే మా కంపెనీలో యాక్చువల్లీ సబార్డినేట్ ఒకడు ఉన్నాడండి, వాడు కొంచెం ఫీల్ అవుతున్నాడు మీరు వస్తే అది ఇది అని చెప్పేసి అంటే,
ఇప్పుడు వాడు ఫీల్ అవుతున్నాడు అంటే వాడిని సాటిస్ఫై చేయడానికి నేను పని మానేయాలా, లేకపోతే వీడిని సాటిస్ఫై చేయడం కోసం నేను పని మానేయాలా? నాకు ఏది అవసరం లేదు. నేనే బానిసత్వానికి వ్యతిరేకంగా బతకంటారా బాబు అని హిందువులందరికీ చెప్తూ నేను ఈ బానిసత్వం కోసం కాంప్రమైజ్ అయిపోతే ఇంకా పని ఉపయోగం ఉంది. అందుకని చెప్పేసి ఆ ప్రెస్ ఆపేసి, నాకు ఆల్రెడీ కొంత భూమి ఉంది ఊర్లో, ఇక్కడ కొంత వికారాబాద్ దగ్గర నేను ఇంకో బ్రదర్ కలిపి ఈ ల్యాండ్ ఒకటి లీజ్ కి తీసుకున్నాము. తీసుకుని ఇక్కడే ఫ్లవర్ గార్డెన్, వెజిటబుల్స్ వేసుకున్నాము. వ్యవసాయం చేసుకుంటాం. సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారా లేకపోతే మామూలుగానే? రెగ్యులర్ గా. మరి అది దాంతో మీ పోషణ సరిపోతుందా కుటుంబ పోషణ? మొత్తం 20 acres 20 తీసుకున్నాం. acres. కొంచెం ఎలా సాగుతోంది? బల్క్ స్కేల్ లో చేస్తాం. చాలా బాగుందండి, హ్యాపీగా ఉంది. అంటారు కదా, అడిగిన జీతం బియ్యని మిడి మేలుకు దొరన కొలిసి బతుకటి కంటే మడి దున్నకు బతకవచ్చు మహిళ సుమతి. ఆ మడి దున్నుకుంటున్నాం, బతుకుతున్నాం అంతే. అద్భుతం. మీ పెళ్లి, పిల్లలు? నాకు మ్యారేజ్ అయిందండి. నాకు ఒక బాబు, నా భార్య, నేను, మా బాబు, మా అమ్మ, నలుగురం కలిసే ఉంటాం. నాన్నగారు రీసెంట్ గా కాలం చేశారు. నాన్నగారు కూడా దాదాపు ఒక 17 years మిలిటరీలో వర్క్ చేశారండి దేశం కోసం. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో జాబ్ చేశారు. బాబు ఏం చదువుతున్నాడు? బాబు ఇప్పుడు LKG అండి, చిన్న అబ్బాయి. రైట్. మీ ఇంట్లో ఏమైనా అంటే మీరు ఓపెన్ మైండెడ్ గా, అవుట్ స్పోకెన్ గానే ఉన్నారు, డెఫినెట్ గా చాలా ధైర్యంగానే ఉన్నారు. భయపడతారా ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు ఇలా ఎందుకు మాట్లాడడం, ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళడం? ఉంటుంది కొంత భయం. ఎందుకు ఉండదండి, ఏమంటూ ఉంటారు? అంటే కొంచెం టీవీలో న్యూస్లో లేకపోతే వెబ్సైట్స్ లో వస్తూ ఉంటాయి కదా, చూస్తూ ఉంటారు పలానా చోట ఆ కార్యకర్తను చంపేశారు, పలానా చోట ఈ కార్యకర్తను చంపేశారు, లేకపోతే కొట్టారు, దాడి చేశారని విన్నప్పుడు, లేకపోతే నా మీద ఇప్పటికీ చాలా కేసెస్ అయినాయి. అందులో కొన్ని కేసెస్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ పెడితే కొన్ని చాలా కేసెస్ హిందూస్ పెట్టినవి కూడా ఉన్నాయి. హిందూస్ ఎట్లా ఎందుకు పెట్టారు? దొంగ స్వామీజీలు ఉంటారు కదండి, దొంగ స్వామీజీలు, దొంగ వాళ్ళ గురించి మాట్లాడినందుకు వాళ్ళు పెట్టిన కేసెస్ ఉన్నాయి. ఇలాంటి కేసెస్ అయినప్పుడు ఈ సందర్భాల్లో భయపడతా ఉంటారు, ప్లస్ బాధపడుతుంటారు. ఎందుకంటే కేసెస్ అన్ని కూడా చాలా ఖర్చుతో కూడుకున్నాయి. ఎందుకంటే వాళ్ళ అన్నిటికంటే ఖరీదైంది ఏది అని అడిగితే బహుశా న్యాయం అని చెప్పలేము. అంటే మీడియా ముఖంగా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ లాయర్స్ చాలా ఖరీదుగా అయిపోయిందండి. ఆ విషయంలో భయపడతారు, బాధపడతారు. ఎందుకు వచ్చింది మనకి ఇది అని అంటూ ఉంటారా? ఎందుకు వచ్చింది అనే మాట అన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా, లేకపోతే కొంచెం. అటాక్స్ ఎప్పుడైనా జరిగాయా? జరిగిందండి. 2021లోనే ఈ పాత ఆఫీస్ ఉండేది, పాత ఆఫీస్ మీదనే ఈ స్వేరో కార్యకర్తలుగా చెప్పబడే కొంతమంది ఆ రోజున ఆఫీస్ మీద అటాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆఫీస్ షిఫ్ట్ చేసాం, కొంచెం సెక్యూర్ పొజిషన్ వచ్చాం. లేదండి, ఆ టైంలో నేను ఆఫీస్ లో లేకపోవడం వల్ల అక్కడ ఉండే కార్యకర్తల మీద దాడి జరిగింది. బట్ ఎప్పుడైనా భయం అనిపిస్తుందా? ఎప్పుడైనా భయం అయితే ఎప్పుడు అనిపించదండి. మిమ్మల్ని ఏదైనా ఒక రకంగా స్టేర్ చేస్తున్నారు, సే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని గుర్తుపట్టి స్టేర్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఇట్లాంటి అటాకింగ్ మోడ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా స్టేరింగ్ చేస్తున్నప్పుడు అప్పుడెప్పుడైనా అనిపించదా? డెఫినెట్ గా ఒకటైతే క్లియర్ అండి, ఇవాళ మనం అనుకుంటే చావు ఆగదు, వచ్చే చావు ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే ఏమీ చేయకపోతే కూర్చొని కుర్చీలో ఆపడంగా చచ్చిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోయే ప్రాణానికి అట్లీస్ట్ ఒక రీజన్ ఉంటే చాలు. యు ఆర్ హ్యాపీ ఫర్ దట్. మీ బ్రాటప్ లో ఉందా ఇది? అంటే మీ నాన్నగారు మిలిటరీ అంటున్నారు, బ్రాటప్ లో ఉందా ఈ ధైర్యాన్ని నింపారా చిన్నప్పటి నుంచి? పర్టికులర్ గా ఇట్లా ధర్మము లేకపోతే ధర్మం కోసం చనిపోవాలి ఇట్లా అయితే ఏం నేర్పలేదు. కాకపోతే ఆ ఫీల్ అయితే ఉందండి. అరే చచ్చిపోయేటప్పుడు అయితే ఎవడు కూడా ఒకటే, మనకి దేవాలయానికి వెళ్ళొచ్చినప్పుడు కూడా చెప్తారు కదండి, గుడి బయటకు వచ్చిన తర్వాత భగవంతుడిని కోరుకుని అనాయాసేన మరణం వినా దైన్యన జీవితం దేహం తీర్థ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అని చెప్పేసి చెప్తారు. అలా అనాయాసమైన మరణము, దైన్యం లేని జీవితం కావాలి. ఎప్పుడు కూడా చచ్చిపోయే ముందు అమ్మని అసలు ఏమీ సాధించకుండా చచ్చిపోతున్నామే అనే ఫీలింగ్ లేకుండా ఉంటే చాలు, అంతే. అట్లీస్ట్ ఇప్పుడు నాకు ఏదన్నా ఉందంటే ఐఎమ్ సీరియస్లీ కంటెంట్ అండి. ఎందుకంటే నా వల్ల చాలా మంది క్రిస్టియానిటీ నుంచి సనాతన ధర్మం వైపు చాలా మంది తిరిగి వచ్చారు. నా పేరు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా నిజంగా నా వీడియోస్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి సనాతన ధర్మం కోసం ఫైట్ చేయాలని చాలా మంది వస్తా ఉన్నారు. సో నేను సనాతన ధర్మం విషయంలో చాలా పరిశ్రమ చేసి కొన్ని విషయాల్లో మార్పు తేగలిగాను. ఉదాహరణకి వావర్ స్వామి దర్గా విషయంలో కావచ్చు, శబరిమలలో. అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉన్న దర్గాలకు వెళ్లే విషయంలో హిందువులు చాలా మంది నా దర్గాల వైపు మొహం చూడకుండా ఆపగలిగాను. నాకు ఆ తృప్తి ఎప్పుడు ఉంటుంది. లవ్ జిహాదీ ఆడపిల్లల విషయంలో కూడా చాలా మందిని బయటకు తేవటం జరిగింది, తీసుకొచ్చారు. కేసెస్ ఇంకా ఏమైనా కేసెస్ ఉన్నాయా పెండింగ్ లో? ఇంకా మొత్తం 8 కేసెస్. 8 కేసెస్. దానికి గాను ఎంత ఖర్చు చేస్తున్నారు? కొన్ని కేసెస్ రెగ్యులర్ వాయిదాలు పిలుస్తుంటారు, కొన్ని చోట్లకేమో 3 months ఒకసారి 2 months ఒకసారి పిలుస్తూ ఉంటారు. ఈ తిరుగుళ్ళు ఏంటంటే లాయర్లకి ఏమైనా ఖర్చు ఉంటుంది కదా? ఖర్చు ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఒక లాయర్ ఫీజు అనేది ఆయనకి మళ్ళీ డిస్క్లోజ్ చేస్తే లాయర్స్ కాబట్టి అప్రాక్సిమేట్ గా చెప్పండి, దాదాపుగా ఇంత అవుతుంది అని. నెలకు వచ్చేపటికి ఒక 25-30 వేలు ఓన్లీ కేసెస్ కి అవుతుందండి. కేసెస్ ఇన్ ద సెన్స్ లాయర్ ఫీజు కావచ్చు, లేకపోతే తిరగటానికి అటు ఇటు ఎక్స్పెన్సెస్ కావచ్చు, అన్ని కలిపి 25-30 వేలు దానికే ఖర్చు చేస్తుంది. అంటే ఏంటి, పరువు నష్టం దావాలా? ఎట్లాంటి కేసెస్? పరువు నష్టం దావాలి ఏం లేవండి.
కొన్ని క్రిమినల్ అఫెన్సెస్, కొన్ని ఏమో పెట్టి కేసెస్ ఉన్నాయి. పెట్టి కేసెస్ ఉన్నాయి. పెట్టి కేసెస్, ఎన్నాళ్ళు? క్రిమినల్ అఫెన్సెస్ కూడా కొన్ని పెట్టారు. ఉమ్, ఉమ్, అయితే అవేం ఛార్జెస్ నిలబడేవి కాదు, ఎందుకంటే ఏ ఒక్క కేసులో కూడా నేను తప్పు చేసింది కాదు, ఉమ్, అన్ని కూడా తప్పుడు కేసులే. అది పెట్టిన వాళ్ళకి తెలుసు, ఆ కేసు తీసుకున్న వాళ్ళకి తెలుసు. Right. కాకపోతే కోర్ట్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, టైం పడుతుంది అంతే. టైం పడుతుంది. ఆ ప్రొసీజర్ లో నేను ఎండ్ ఆఫ్ ద డే నిర్దోషిగా బయటకు వస్తానన్న విషయం నాకు కూడా తెలుసు. Right. కానీ అది అయ్యే లోపు మాత్రం మనకి Hmm. జేబులకి తడిచిపోతున్నాయి. అవును అవును. అయినప్పటికీ ఈ ఫైట్ ఆపాలని మీకు అనిపించట్లేదు? లేదండి. Hmm. లేదు. ఆపరు కూడా. ఇప్పుడు ఒకటండి, Hmm. యుద్ధం అంటూ మొదలైతే Hmm. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు గెలవాలి. Hmm. ఒకళ్ళు గెలుస్తున్నారంటే రెండో వాళ్ళు చావటం, ఓడిపోవటం ఏదో ఒకటి జరుగుద్ది. Hmm. సరే ఎవరో ఒకళ్ళు ఓడిపోతాం కదా అని చెప్పేసి ఎవడో ఒకటి కాంప్రమైజ్ అయిపోయాడు అనుకోండి, యుద్ధం లేదు అసలు. ఉమ్, ఉమ్, ఉమ్. ఉన్నంతకాలం ఉంటాం, Hmm. పోయేప్పుడు పోతాం. Hmm. పోయేలోపు ఏదో ఒక మంచి చేసుకోవాలి అంతే. Right. ఇంత అనర్గళంగా శ్లోకాల విషయంలో కానీ ఇతిహాసాల గురించి చెప్పే విషయంలో ఎక్కడ మీరు తడబడట్లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు మీకు ముందు ఇచ్చిన క్వశ్చన్ కాదు, ఇప్పటికిప్పుడే నేను అనుకున్న క్వశ్చన్స్. మీరు ఏది అడిగినా పురాణంలో నుంచి చెప్తూ ఉన్నారు, అటు భాగవతం, రామాయణం ఇట్లాంటి ఇతిహాసాల నుంచి చెప్తూ ఉన్నారు. మీరెలాగా కన్వర్ట్ అయ్యారండి? కన్వర్ట్ అయ్యేటప్పటికి నిజంగా చెప్తున్నా కదండి, సెక్యులర్ బ్రాటప్ అనుకోవచ్చు. Hmm. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడు కూడా నువ్వు ఆ మతాన్ని ద్వేషించి ఈ మతాన్ని ద్వేషించని చెప్పలా. ద్వేషించు అని చెప్పలేదు అంటే వాళ్ళకి ఆ మతం ఇష్టమని కాదు. నేను మతం మారినప్పుడు చర్చికి పోతున్నాను తెలిసినప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఆ మతంలో ఇంత చెడు ఉంటుందని, లేకపోతే ఆ మతంలోకి మారిన తర్వాత మనుషులు ఇంత మార్పు వస్తుందని వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా దాని గురించి నాకు చెప్పాల. అయితే నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన కొత్తలో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చదువుకోవటానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మదర్ ఏమనేవాళ్ళు అంటే, రెండు అయినా ప్రేయర్ చేస్తాను స్టడీ స్టార్ట్ చేసేప్పుడు, లేకపోతే బయటకు వెళ్ళేప్పుడు ప్రేయర్ చేస్తాను అనేవాడు. సరే ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటామే కదా ప్రేయర్ అంటే, అలాగే అనుకునేవాడిని. పోను నాకే తెలియకుండా ఒక 15 రోజులకి 20 రోజుల తర్వాత ఎట్లా అయిపోయిందంటే, అంటే నేను బయలుదేరుతున్నాను ప్రేయర్ చేయండి అని అడిగే కాడికి వచ్చాను. అంటే నాకు తెలియకుండా నేను ఒక హ్యాబిచువల్ అయిపోయింది, అంటే అలవాటు అయిపోయింది. ఆ తర్వాత మెల్లగా చర్చికి వెళ్దాం రా అనేవాళ్ళు. సరే ప్రార్థనేగా, అక్కడికి వెళ్ళిన అదేగా చేసేదని చర్చికి వెళ్ళేవాడిని. నాకు ఎప్పుడు కూడా నా సనాతన ధర్మంలో లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేషాం స్వస్తిర్భవతు ఇట్లాంటి మాటలు ఎప్పుడు నాకు ఎవరు చెప్పలా. నేను గుళ్ళో కూడా ఎప్పుడు విన్నా కూడా దాన్ని మంత్రంగా చూసుకునేవాడిని కాదు. వెళ్ళానా, గుడి చుట్టూ రౌండ్ తిరిగానా, లేకపోతే తీర్థం ప్రసాదం తీసుకుని సరికోపం పెట్టించుకొని దక్షిణేసి వచ్చేసానా, ఇట్లాగే ఉండేది. నాకు ఆ మంత్రాల డెప్త్ ఎవరు చెప్పాల. కానీ చర్చిలోకి వెళ్ళినప్పుడు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, లేకపోతే ఇతరులు నీకు ఏది చేస్తే నీకు బాధపడతావో ఆ పన్ను ఇతరులకు చేయకు, ఇట్లాంటి మాటలు చెప్తా ఉండేవాళ్ళు. నీ శత్రువుని సైతం ప్రేమించు అని చెప్పేసి చెప్తా ఉండేవాళ్ళు. బహుశా క్రిస్టియానిటీలో మాత్రమే ఇలాంటి మంచి ఉందేమో అని చెప్పేసి నేను కొంత అట్రాక్ట్ అయ్యాను. అట్రాక్ట్ అయిపోయి అటు వెళ్తూ ఉన్నాను. వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి నాకే తెలియకుండా హిందూ దేవుళ్ళని ఏవగించుకోవటం, తిట్టడం లాంటివి కూడా చేసేస్తున్నాను. నాకు తెలియదు యాక్చువల్లీ. నేను అనుకున్నా యేసు తప్ప ఈ ప్రపంచంలో అసలు మంచి అనేది లేదు అనుకున్నా. వీళ్ళు ప్రచారం కూడా ఎట్లా ఉంటుందంటే, అసలు 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు అనేవాడు పుట్టకపోతే ప్రపంచానికి మంచి అంటే ఏంటో తెలియదు, ఒకరినొకటి సంపుకోవటం పని మీద ఉండేవాడు. పొద్దున్నే బయటకు రాగానే ఇవాళ ఎవరిని పడవలేదు కాబట్టి నేను 2 పోట్లు పడుతాను, నేను 2 పోట్లు పడుతాను అన్నట్టుగా ఉండే జీవితం అంతా అన్నట్టుగా చెప్పేవాళ్ళు. అసలు యేసుకు ముందు ప్రపంచంలో ప్రేమ అంటే లేదు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ అసలైన ప్రేమ ఏంటి అనేది సనాతన గ్రంథాలని చదివినప్పుడు, భగవద్గీతను చూసినప్పుడు నాకు అర్థమైందండి. శ్రీకృష్ణుడు ఎంత బాధ్యత కలిగిన వ్యక్తి అంటే, అర్జునుడు అనే అతని గురించి ఇందాక చెప్పాను. ఒక అహంకారము, మమకారము రెండింటికి బందీ అయిపోయి యుద్ధాన్ని మానేద్దాం అనుకున్న వ్యక్తికి ధర్మాన్ని పూర్తి స్థాయిలో బోధించింది కాకుండా, బోధించడం కాదు, కృష్ణుడు నువ్వు మూసుకున్నాన్ని సంపరా అంటే సంపేసే అంత భక్తుడు అర్జునుడు. కానీ కృష్ణుడి అంతా చెప్పిన తర్వాత కూడా యథేచ్ఛసి తదాకురు, నీకు నేను చెప్పాల్సింది నేను చెప్పాను, నీకు మంచి అనిపించింది నువ్వు చెయ్యి అన్నాడు. ఏమండి, బైబిల్లో అలా చెప్పలేదే. యేసుక్రీస్తు స్వయంగా చెప్తాడు, మరియు నేను తమను ఏలుటకు ఇష్టం నా శత్రువులను నా యొద్దకు తీసుకొచ్చి నరికేయండి అని చెప్పేసి చెప్తాడు. యెహోవా అంతే, నన్ను తప్ప వేరే దేవుడిని ప్రార్థిస్తానికి రమ్మంటే ఆడిని చంపేసి నరికేసి అని చెప్పేసి చెప్తాడు. అదే భగవద్గీతలో స్వామి ఏం చెప్తున్నారు, ఏదేమా ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వశ. నన్ను ఎవడెవడు ఏ రూపాల్లో తెలియకూర్చున్నారో ఆయా రూపాల్లో నేను అనుగ్రహిస్తాను అన్నాడు. నన్ను ఇట్ట కాకుండా ఇంకో రూపంలో పూజ చేస్తే నేను చంపేస్తాను చూడని ఆయన అనలేదు. ఈవెన్ మనకి ఒక యోగం మొత్తం ఉంది భగవద్గీతలో, విశ్వరూప సందర్శన యోగం అని చెప్పేసి. చాలా మంది అంటారు విశ్వరూప సందర్శన యోగం అనగానే అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ అంత రూపంలో కనపడ్డాడు అనుకుంటారు. ఆయన లోపల కళ్ళల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి అన్ని ఉన్నాయని అంటారు. అదేమి కాదండి. చాలా సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, ఈ విశ్వం మొత్తం భగవంతుడి రూపం కింద సందర్శించటమే జీవితానికి కావాల్సిన పరమావధి. ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువు భగవంతుడే అని చెప్పుకోవాలి. ఉపనిషత్తు కూడా అదే చెప్తుందిగా, అనువరణీయాన్ మహితోర్ మహియాన్. అణువులో అణువంతుండేది ఆయనే, బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా నిండి ఉంది కూడా ఆయనే. అలాంటి పరమాత్ముడిని దర్శించటమే నీకు అన్నిటికంటే గొప్ప యోగం.
మరి అందులో ఉన్నారు, అట్రాక్ట్ అయ్యారు, చర్చ్కి వెళ్తూ ఉన్నారు. ఎట్లా మీరు వ్యక్తి అక్కడ ఎట్లా పుట్టింది? అదే అండి, మనకి ఏం జరిగింది? మనది అంటూ ఒక స్వాభిమానాన్ని మనలో ప్రతి చోట ఉంటుంది, కానీ దాన్ని తట్టి లేపే ఒక తోడు కావాలి. అటువంటి తోడు నాకు జీవితంలో దొరికింది నా భార్య. తను చెప్పింది, యాక్చువల్లీ మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. తన కారణంగానే నాకు ఈ ప్రేరణ తను చెప్పడం వల్లే. అందుకే ఈ రోజు కూడా నేను ఇంత ధైర్యంగా ధర్మం కోసం పనిచేయగలుగుతున్నానంటే తన బ్యాకింగ్ ఉండబట్టే. దాని తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారు. బాప్టిజం తీసుకున్నారా మీరు? తీసుకున్నారు. ఈ తిరుపతిలో ఒకసారి కొండపైన మత ప్రచారం చేసిన పాస్టర్ ఉన్నాడు కదా, మొండితోక సుధాకర్, అతని దగ్గర బాప్టిజం తీసుకున్నాను. ఎట్లా ఉంటుందండి ప్రాసెస్ బాప్టిజం తీసుకోవడం అంటే? ఏమిటి? ఏమీ ఉండదండి, కొన్నాళ్ళు చర్చికి వెళ్తున్నామా, తీసుకెళ్ళిన తర్వాత ఎవరన్నా విదేశీయులు వచ్చినప్పుడు వాళ్ళ ముందు షో ఆఫ్ కోసం అని చెప్పేసి ఒక్కసారి నీళ్ళలో ముంచి లేపుతారు. మామూలుగా మనకి పుష్కరాలు ఏం చేస్తామంటే మనం ముందుకు మునుగుతాం, ఇట్లా ముక్కు మూసుకుని, వాళ్ళు వెనక్కి ముంచుతారు, అంతే తేడా. వాళ్ళే ముంచుతారు. ఎందుకంటే ఇక్కడ మనం స్వచ్ఛందంగా మునిగి లేస్తాము, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ముంచి లేపుతారు అనమాట, అంతే. తర్వాత ఏమైనా మాల లేయటం అట్లాంటివి ఏమైనా ఉంటాయి? అవి అంటే క్యాథలిక్స్ లో ఉంటాయి. దాని తర్వాత ఇంకా పరిపూర్ణంగా ఇంకా క్రిస్టియన్ లాగా కన్సిడర్ చేస్తారు. అంతే. ఓకే. దాని తర్వాత బయటకు వచ్చినప్పుడు ఏమైనా ఏం చేశారు? ఏమైనా చేశారా? బయటకు వచ్చిన తర్వాత కూడా నా పని నేను చేసుకుంటూనే ఉన్నాను. కొంతకాలం తర్వాత నాకు సంఘంతో పరిచయం ఏర్పడింది. ధర్మ జాగరణ విభాగంలో కార్యకర్తగా చేరానండి. చేరిన తర్వాత అచిరకాలంలోనే నాకు అక్కడ కొంచెం పెద్ద బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతలు జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత కొంచెం సరిపడక నా భావజాలానికి వాళ్ళకి, ఎందుకంటే నేను అక్కడ అనుభవించి వచ్చాను కదా క్రిస్టియానిటీలో, సో నాకు కొంచెం అగ్రెషన్ ఎక్కువ ఉండేది క్రిస్టియానిటీ అంటే. సో వాళ్ళ విషయంలో నేను నడుచుకుంటున్న విధానం సంస్థకి కాస్త ఇబ్బంది కలిగిస్తూ ఉంది కాబట్టి నేను బయటకు వచ్చి స్వచ్ఛందంగా హిందూ జనశక్తి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ లో అయితే ప్రేమించు 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 అని విన్నారు క్రిస్టియానిటీ, కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత చంపు అని వినినప్పుడు వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్? ఇది నేను చెప్తున్న మాట కాదండి, ప్రపంచంలో చాలా మంది క్రైస్తవ మేధావులు, మాజీ క్రైస్తవ మేధావులు చెప్పిన మాటే. బైబుల్ ఎవరైతే పాస్టర్ నోట్ నుంచి వింటాడో వాడు క్రిస్టియన్ గా మారుతాడు. బైబుల్ ఎవడైతే స్వయంగా చదువుతాడో వాడు క్రైస్తవ్యం నుంచి బయటకు వచ్చేస్తాడు. సో క్లియర్. సో మీరు చదివారు, నేను చదివి బయటకు వచ్చారు. ఓకే. బయటకు వచ్చేసినప్పుడు ఇంకేమైనా మిమ్మల్ని మరి బాప్టిజం ఇచ్చిన వాళ్ళు మీతో మాట్లాడటం ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? అంటే వాళ్ళు బాప్టిజం ఇచ్చిన వాళ్ళు అయితే మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు వేరే ఊరు కాబట్టి. దాని తర్వాత ఎప్పుడైనా తర్వాత నాతో ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండ్స్, లేకపోతే నేను ఇందాక చెప్పాను కదా ఒక ఆంటీ మాకు ప్రేయర్ చేసేవాళ్ళు అని చెప్పేసి, వాళ్ళ ఇంట్లో ఉండే అక్క వాళ్ళందరూ ఫోన్ చేసి అడిగారు, ఎందుకు ఇంత మంచి బిలీవర్ గా ఉండేవాడు, ఎందుకు ఇలా వెళ్ళిపోయావు, ఎందుకు ఇట్లాంటి వీడియోస్ మాట్లాడుతున్నావు, నువ్వు ప్రభుకి రోజు రోజు దూరం అయిపోతున్నావు అని చెప్పేసి కొన్నాళ్ళు బాధపడ్డారు. తర్వాత ఇంకా వాళ్ళు కూడా ఫోన్ చేయడం మానేశారు. బట్ వాళ్ళకి మీ ఆన్సర్ ఏమిచ్చేవారండి? నేను తెలుసుకున్నదే, నేను నమ్మిందే, నేను చదివిందే మాట్లాడుతున్నాను, నేను అబద్ధాలు ఏం మాట్లాడలా. ఇప్పటి నేను అప్పుడు వాళ్ళకి చేసిన ఛాలెంజ్ ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తా ఉన్నాను క్రైస్తవులందరికీ కూడా. మన రెడ్ టీవీ వేదిక కూడా అడుగుతా ఉన్నాను, ఎవరైనా సరే క్రైస్తవులు హిందూ గ్రంథాల్లో లేని మంచి మా బైబుల్లో ఉంది అని నిరూపిస్తానని వస్తే గనక లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నాను నేను వాళ్ళకి. రైట్ అండి. అయితే ఇలా మీలాగా వెళ్ళిపోయి మీకంటూ ఒక తోడ్పాటు ఉండింది మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి, అది సుకృతంగా భావించాలి మీ విషయంలో. అయితే కొంతమంది చాలా సందిగ్ధంలో ఉండిపోతారండి, వెళ్ళిపోయాము ఏదో ఉద్రేకంతో వెళ్ళిపోయాము, అక్కడ లేదు అని మాకు అర్థమైంది, మళ్ళీ వెనక్కి రాలేకపోతున్నాం, మేము మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎట్లా కాల్ చేసే వాళ్ళు కూడా చాలా మంది అడిగే మాట ఇదేనా, ఏమంటే మేము క్రిస్టియానిటీలో ఉన్నాం కానీ మాకు ఉండటం ఇష్టం లేదు, వెనక్కి వచ్చేయాలని ఉంది, కానీ మాకు బాప్టిజం తీసుకున్నాము, మేము ఇప్పుడు వెనక్కి వెళ్తానికి వీల్లేదు, వెనక్కి వెళ్తే దేవుడు ఉగ్రతకు లోనైపోతామని, దేవుడి శాపాలకు గురవుతామని చెప్పేసి అంటున్నారు. అసలు దేవుడే లేడు నాయన అంటే వాళ్ళ దేవుడే లేడా, అసలు క్రీస్తు పుట్టలేదండి. నేను బైబిల్ గురించి కాదు, క్రీస్తు గురించి కూడా ఛాలెంజ్ ఇస్తున్నా క్రైస్తవులందరికీ కూడా. యేసు పుట్టినట్లుగా చారిత్రక ఆధారాలు ఏవైనా ఉండి నిరూపిస్తానికి సిద్ధంగా ఉంటే రండి. మొన్నటిదాకా మేము ఛాలెంజ్ ఇచ్చేవాళ్ళం, యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టినట్లుగా నిరూపిస్తే పలానా ప్రైజ్ ఇస్తామని చెప్పేసి. ఇప్పుడు అది కూడా కాదు, అసలు యేసుక్రీస్తు నిజంగా పుట్టినట్టు నిరూపించండి చాలు. నేను డేట్లు లేకపోతే ఇంకోటి ఫేట్లు ఏం అడగట్లా, యేసు పుట్టినట్టు నిరూపిస్తే చాలు. అరే అసలు పుట్టనే లేని దేవుడు నిన్నేదో చేపిస్తాడని, పీకేస్తాడని, కట్టగట్టేస్తాడని భయపడిపోయి ఆ బానిసత్వంలోనే మగ్గటం కంటే మీరు వచ్చే సనాతన ధర్మం ఎవరిది? మన సొంతిల్లు, మన సొంతింటికి మనం రావటానికి. ఇప్పుడు మన ఇంటిని విడిచిపెట్టి పక్క మతంలోకి పోవటానికి మనం సిగ్గుపడలా, కానీ తిరిగి మన సొంత ఇంట్లోకి రావడానికి మాత్రం ఎందుకంత సిగ్గుపడుతున్నాం, భయపడుతున్నాం. ఎందుకు పడుతున్నాం అంటే ఇంట్లోంచి ఒక పిల్లోడు పారిపోయి వెళ్ళిపోయాడు, తల్లిదండ్రులు ఏదో కొడతారు తిడతారని చెప్పేసి 2 రోజులు దాక్కుంటాడు, 4 రోజులు దాక్కుంటాడు. ఓ వారం తర్వాత తిరిగి వెనక్కి వచ్చేస్తే ఎందుకు పారిపోయారో గాడి కూడా కానీ తల్లిదండ్రులు కొడతారా? నాయన ఇంటికి వచ్చావు సంతోషం, అదే 10,000 రా అని చెప్పేసి గుండెల్లో పెట్టుకుంటారు. మీ ఒక మామూలు తల్లిదండ్రులు ఎలా చేస్తే సనాతన ధర్మం
ఇంకెంత గొప్పగా చూసుకుంటుంది. రైట్. ఇట్లా మీలా మాట్లాడే వాళ్ళు, మీరు మీలాగా రాధా మనోహర్ దాస్ గారు వినే ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, పచ్చి బూతులు తిడుతూ వీడియోలు పెట్టడం, లేకపోతే ఫోన్లు చేసి, ఆయన అయితే ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు, మాట్లాడండి, ఫోన్ చేయండి, 90 లక్షలు కూడా ప్రకటించారు, 26 ప్రశ్నలకి కనుక సమాధానం చెప్తారు, ఇట్లా రకరకాలుగా పచ్చి బూతులు తిడుతూ వాళ్ళు కాల్స్ చేయటము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎట్లా చూడొచ్చండి సాటి వాడిని ప్రేమించు అని చెప్పేవాళ్ళు ఇట్లా బూతులు ఎలా తిడుతున్నారు? ఒకటేనండి, ఇప్పుడు రాధా మనోహర్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకా చాలా మంది హిందూ సంఘాల వాళ్ళు ఉన్నారు కదా, మేము స్టార్టింగ్ నుంచి ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, క్రిస్టియానిటీని క్వశ్చన్ చేస్తున్నాం, బైబిల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, పాస్టర్స్ని క్వశ్చన్ చేస్తున్నాం. సగటు క్రైస్తవులు ఎవరితో కూడా మాకు శత్రుత్వం లేదు. కారణం ఏంటంటే ఈ క్రైస్తవులుగా చాలా మంది ఇప్పుడు అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకనాడు హిందువులే. మళ్ళీ చెప్తున్నా చాలా కాన్ఫిడెంట్ గా, వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకనాటికి హిందుత్వమే శరణాగతి, ఆ హిందుత్వపు దీని దగ్గరికి రావాల్సి ఉంటుంది వీళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళతో మాకేం శత్రుత్వం ఉండదు. కానీ మేము ప్రశ్నిస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా కొంతమంది, నువ్వు యేసుని అంత పోటీగాడు అంటే, అరే బై ప్రాబ్లం ఉంటే యేసు వచ్చి తేల్చుకుంటాడు మాతో, నీకేం నొప్పి, నువ్వు సమాధానం చెప్పగలిగితే సమాధానం చెప్పు. నిజంగా యేసు సత్యమైన దేవుడు, యేసు మాట్లాడును అని చెప్పి అంటారుగా, అంత మాట్లాడే పుడింగ్ అయితే మీ అందరితో మాట్లాడటం కాదు, ప్రాబ్లం మాకుంది, మాతో వచ్చి మాట్లాడాలా. నన్ను ఒక్కడిని మతం మార్చమనండి, నాతో పాటు నా సంస్థలో ఉన్న వాళ్ళు, నా చుట్టూ ఉండేవాళ్ళు చాలా మంది మతం మారుతారు, మరి ఎందుకని ప్రయత్నం చేయరు నన్ను? నా కాడికి వచ్చేపాటికి యేసు నీలాంటి వాడితో మాట్లాడు అంటే ఎవరితో మాట్లాడతాడు? మతిస్థితం లేని వాడితో మాట్లాడతాడా? అడ్డమైనోడు కూర్చుని కొబ్బరి నూనెతో ఖర్చీపులతో దెయ్యాలను వదిలిస్తున్నాను యేసునామమున అంటే, కనీసం ఆ పాస్టర్ దగ్గరికి పోయి కూడా మీ యేసు ఒరే నా పేరుతో ఎందుకు మోసం చేస్తావు ఎద్దవా అని చెప్పి నాపలేడు. మీ యేసు వచ్చి నన్ను ఆపుతాడా? ఎందుకు గాలి మాటలన్నీ మాట్లాడుతున్నారు? చేతనైతే మీ యేసుని వచ్చి తెలుసుకోమనండి. మీరు బూతులు మాట్లాడటం వల్ల నేను కానీ, రాధా మనోహర్ కానీ, మిగతా వాళ్ళు కానీ, ఎవ్వరు కానీ ఇది కూడా ఊడేది లేదు మాకు. మేము భయపడం. మీరు బూతులు 2 తిడితే మేము 200 తిడతాం రా బాబు. నేను బూతులు తిడతాం మాట్లాడితే మొదలెడితే ఒక్కొక్కడికి చెవులమ్మ రక్తం గారిద్దండి. ఇట్లా మాట్లాడుతున్నాం, గ్రంథాలు చదువుకున్నాం కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాం అంటే, ఈ విధంగా చెప్తే జనాలు వింటారని వినేవాడికి ఇలా చెప్తాం. వినని వాడెవడైతే ఉంటాడో వాడికి ఇలా చెప్పనుగా, నీ అమ్మ అంటే నీ అమ్మతో పాటు 200 చదువుతాను నేను, అంతే, తగ్గేదే లేదండి, తగ్గేదే లేదు అంతే. బ్యాడ్ కమెంట్స్ ని కూడా ఎట్లా చూస్తారు, ఎట్లా ఏమైనా అడ్రస్ చేస్తారా బ్యాడ్ కమెంట్స్? అస్సలు పట్టించుకోమండి, దేకేదే లేదు. కానీ వచ్చేవన్నీ చాలా అద్భుతంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే వస్తాయి. చాలా ఏదో ఉంటారు కదా, తుచ్చులు పుచ్చులు ఉంటారు కదా, ఆ పుచ్చుల వ్యాఖ్యలు మనం పట్టించుకోలేదు ఏమీ లేదు. ఒకటేంటంటే రాముడు లాంటోడే రావణాసుడికి నచ్చల, కృష్ణుడు లాంటోడే కంసుడికి నచ్చల, లలిత్ కుమార్ ఎవడు ఆఫ్టర్ ఆల్, రాధా మనోహర్ స్వామి ఎవరు ఆఫ్టర్ ఆల్? అందరికీ నచ్చాలి మేము ఎందుకు అనుకుంటామండి? ఎవరికి నచ్చినా నచ్చపోయినా మేము ధర్మం కోసం పనిచేయడానికి వచ్చాం, ధర్మం కోసమే పనిచేస్తాం. చాలా మంది అంటారు వీళ్ళు సనాతన ధర్మాన్ని వాళ్ళ పాపులారిటీ కోసం వాడుకుంటున్నారండి, లేకపోతే వాళ్ళ డబ్బుల కోసం వాడుకుంటున్నారండి అని చెప్పేసి. ఈరోజు నేను చెప్తున్నాను, ఒక క్రిస్టియన్ పాస్టర్ మీటింగ్ పెట్టి రమ్మంటే ముఖ్యమంత్రి వెళ్తాడు, ఒక క్రిస్టియన్ పాస్టర్ మీటింగ్ పెట్టి రమ్మంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పోతారు. నేను జై శ్రీరామ్ అని ఒక మీటింగ్ పెట్టేసి హిందుత్వం కోసం రమ్మంటే ఎమ్మెల్యే ఎంపీలు కాదు కదా, కనీసం కార్పొరేటర్ గారు కూడా రాడు. ఎందుకు రాడంటే హిందువుల సభకు వస్తామంటే వాళ్ళకు భయం, మిగతా మతాలు ఓట్లు పోతాయేమని చెప్పేసి. అలాంటి హిందుత్వాన్ని ఎత్తుకున్నాం మేము. ఈరోజు మాకు శత్రువులు ఎవరో తెలుసండి? క్రైస్తవుడికి మేము శత్రువులు, ముస్లింలకు మేము శత్రువులం, నాస్తికులకు మేము శత్రువులం, కమ్యూనిస్టులకు మేము శత్రువులం, కాంగ్రెస్ వాళ్ళకి మేము శత్రువులం, అదేవిధంగా హిందూ సంఘాల్లో ఉండే చాలా మందికి మేము శత్రువులం. కారణం ఏంటంటే మాకు వచ్చినంత పాపులారిటీ వాడికి రాలేదు కాబట్టి వాడు మమ్మల్ని శత్రువు అనుకుంటాడు. ఇంతమంది శత్రువులు అవుతున్నా సరే మేము ఈ హిందుత్వం కోసం పనిచేస్తున్నాం అంటే కారణం ఏంటంటే, ఇది మేం గొప్ప కాబట్టి కాదు, మన ధర్మం గొప్పది కాబట్టి, ఆ ధర్మం బాగుండాలి కాబట్టి, ఆ ధర్మం బ్రతకాలి కాబట్టి మన పని మనం చేస్తా ఉన్నాం. లలిత్ గారు ఎన్నో పురాణాలు ఖచ్చితంగా చదివారు, డెఫినెట్ గా మీరు ఇంత గుర్తు పెట్టుకుని శ్లోకాలతో సహా చెప్తున్నారు. ఏది బాగా కనెక్ట్ అయ్యి, ఏది బాగా మనసుకి దగ్గరగా ఉంటుంది? భాగవతం అల్టిమేట్. ఇంకా ఎందుకంటే భాగవతంలో ప్రతిదీ మనం ప్రాక్టికల్ గా తీసుకోవచ్చు, స్పిరిచువల్ గా తీసుకోవచ్చు, సోషల్ గా తీసుకోవచ్చు, టెక్నికల్ గా తీసుకోవచ్చు, ఫిజికల్ గా తీసుకోవచ్చు, సైకలాజికల్ గా. చాలా బాగా చెప్పారు, నాకు కూడా బై ది వే. రైట్. లలిత్ గారు, జ్యోతిష్యం డెఫినెట్ గా చాలా అదొక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఎండ్ ఆఫ్ ది డే దాన్ని హెల్ప్ తీసుకొని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మన హైందవులే కాదు, క్రిస్టియన్స్ తీసుకుంటారు, ముస్లిమ్స్ తీసుకుంటారు, మొత్తం ప్రపంచం అంతా కూడా దాన్ని హెల్ప్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక భారతదేశంలో ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది అన్ని ఫీల్డ్స్ లో అన్ని రకాలుగా ఉంటూనే ఉంటుంది. ఓన్లీ జ్యోతిష్యంలో ఉంటుందని ప్రత్యేకించి మనం ఏమి సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ దెన్ జ్యోతిష్యం అనేది ఒక చాలా పెద్ద ఘోరాతి ఘోరమైన విషయము. దానివల్ల ఎక్స్‌ప్లాయిట్ అయిపోతున్నారు.
కోటాను కోట్ల రూపాయలు అమాయకమైనటువంటి జనాల నుంచి లూటీ చేస్తున్నారు అంటూ ఈ సోకాల్ హ్యూమనిస్టులు మాట్లాడటం జరుగుతుంటుంది. సో నా పాయింట్ ఏంటంటే ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళ గురించి కాదు, నిజంగా శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కుటుంబ పోషణ అవ్వవచ్చు, అదొక దాన్ని చదువుకోమని చెప్పి మన గవర్నమెంటే చెప్పింది, దానికి డిగ్రీ కూడా ఇస్తోంది కదా, దాన్ని కూడా తిట్టేటటువంటి హ్యూమనిస్టులు ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఉంటారండి. హ్యూమనిస్టుల పేరుతోటి కొంతమంది కార్టూన్ మొక్కలు, లేకపోతే సర్కస్ లో జోకర్, బఫూన్, లంబడి కొడుకులు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కూర్చొని, సారీ నా వర్డ్స్ ఇట్లాంటి మీ ఛానల్ పర్మిట్ చేస్తలేదు నాకు తెలియదు, బట్ యాక్చువల్లీ చెప్తున్నాను, అట్లాంటి లంబడి కొడుకులు ఎవరైతే మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలండి. జ్యోతిష్యం అంటే జ్యోతిష్యుల్ని చూసేసి ఇదే జ్యోతిష్యం అని ఫిక్స్ అవ్వకూడదు. జ్యోతిష్యం ఇస్ డిఫరెంట్, జ్యోతిష్యుడు ఇస్ డిఫరెంట్. జ్యోతిష్యం అనేది ఎప్పుడు శాస్త్రం. ఆ శాస్త్రం ఎట్లా ఉంటుంది అంటే ఖగోళము, గణితము, భూగోళము అంటే ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్ అండ్ జియోగ్రఫీ ఇట్లాంటి వాటి అన్నిటి యొక్క మేలు కలయిక. దాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి, ఇంకా చెప్పాలంటే లక్షల సంవత్సరాలు నమ్మేవాళ్ళు పరిశోధన చేస్తూ ఇప్పటికి కూడా క్యాలెండర్ లో గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, కాలాలు ఎప్పుడు మారుతాయి, ఋతువులు ఎప్పుడు ఏర్పడతాయి, తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, భూకంపాలు ఎప్పుడు వస్తాయి, ఇలాంటి ప్రకృతి విపత్తులు అన్నిటి గురించి చెప్తూ ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ఉండి ప్రజలకు ఎన్నో మేళ్లు చేస్తూ ఉన్నారు. ఈ రోజున పెళ్లిళ్ళు ముహూర్తాలు అనగానే ముహూర్తం ప్రకారం పెళ్లి చేయకపోతే విడిపోతారా, చచ్చిపోతారా అంటారు. బాబు, ముహూర్తం ప్యాటర్న్ అది కాదు. ముహూర్తం ఎందుకు పెడతారంటే పూర్వపు రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు. అంటే ఈ ఏలు పట్టుకుంటే వాన పడుద్ది, ఈ ఏలు పట్టుకుంటే వాన పడదని చెప్పి అంత గొప్ప సైన్స్ లేదు కాబట్టి ఆ రోజుల్లో జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళిపోయి ఒక పెళ్లికి ముహూర్తం పెట్టమనేవాళ్ళు. ఆయన ఒక ముహూర్తం పెట్టి మాఘమాసంలో పలానా తిదినాడు పెట్టుకుంటారా అంటే ఆ రోజున ముహూర్తం పెట్టుకుని ఒక 40 నిమిషాలు 43 నిమిషాలు ముహూర్తం పెట్టేవాళ్ళు. ఆ ముహూర్త కాలంలో వివాహానికి ఏర్పాట్లు చేసుకునేవాళ్ళు. ఎందుకు అలా చేసుకునేవాళ్ళు అంటే అంత డబ్బు ఖర్చు పెట్టి అంతమందిని బంధుమిత్రులను పిలుచుకుంటున్నప్పుడు ఆ రోజు అనుకోకుండా ఏదైనా వరద, తుఫాను, భూకంపం వస్తే అనవసరంగా మొత్తం అబాస్పాలైపోతుంది, ఇబ్బందులు పడతారు. కాబట్టి అటువంటివి ఏవి జరగని ఒక రోజుని చూసి ఇదిగో ఈ రోజున ముహూర్తం పెట్టుకో అనేవాళ్ళు. ఆ రోజు మొత్తం మీద ముహూర్తం పెడితే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎవడు కూర్చుంటాడు కాబట్టి ఒక స్థిరమైన ముహూర్తం 40 నిమిషాలు 50 నిమిషాలు పెట్టి ఈ సమయంలోపు ఆ తంతును పూర్తి చేసుకోండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. అది దేనికి చెప్పారు? సేఫ్టీ కోసం చెప్పారు. కానీ మనం మూర్ఖత్వం వైపు వెళ్ళిపోయి ఆ ముహూర్తంలో తాళి కట్టకపోతే వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారు, విడాకులు అయిపోతాయి అని చెప్పేసి మనం తప్పుడు ప్రచారాలు చేస్తాం. దట్ ఇస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ శాస్త్రం. అది చెప్తున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళ యొక్క తప్పు. ఈ రోజున సైన్స్ విషయంలోనే తీసుకుందాం. చాలా మంది గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు, మనకి ప్రాణాలు కాపాడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ అదే డాక్టర్లు దొంగ సర్టిఫికెట్లతో వైద్యం చేసి చంపేస్తున్న వాళ్ళు లేరా అండి? అప్పుడు ఎవరిని అనాలి మనం? మెడిసిన్ అంటామా, ఆ వ్యక్తిని అంటామా? అలాగే శాస్త్రం ఎప్పుడు గొప్పదే. ఆ శాస్త్రాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయలేక తప్పుడు ప్రెడిక్షన్స్ చెప్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు. అలానే శాస్త్రమే లేదు అని అంటే అది కరెక్ట్ కాదు కదా. మరి నిజంగా వీడు హ్యూమనిస్ట్ అయితే ఈ హ్యూమనిస్ట్ గాడు ఆ పద్ధతిలో ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఒకరిని బట్టి మొత్తం ఆ శాస్త్రమే తప్పు, ఆ వ్యవస్థే తప్పు అని మాట్లాడితే ఎలాగండి? ఈ రోజున జ్యోతిష్యులు ఉన్నారు, ఈ రోజున వ్యాపారం అయిపోయింది కొంతమందికి. నిజంగా నేను చెప్తున్నా, వాడెవడో లేవలేనోడు, బాబుగాడు ఇట్లాంటి వాళ్ళు చెప్తే నాకు సంబంధం లేదండి. నేను చెప్తున్నాను, జ్యోతిష్యం అనే పేరుని అడ్డం పెట్టుకుని ఎవడైనా ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తుంటే వాడికంటే ముందు నేను ఖండిస్తా. ఎందుకు నువ్వు రావాల్సిన అవసరం లేదు, దేశ విదేశాల నుంచి ఎక్కడి నుంచి కట్టలు కట్టాల్సింది ఏం లేదు. నేను ఖండిస్తా. ఎందుకంటే నా హిందువుల్ని పరాయి మతంలోకి పోకుండా కాపాడుకోవాలని తాపత్రయపడతాను. నేను స్వధర్మంలో నా హిందువులకి ఎవడో అన్యాయం చేస్తుంటే నేను చూస్తా, ఎందుకు కూర్చుంటా? నేను బరాబర్ ఖండిస్తా. అలా ఖండించిన వాళ్ళలో ఈ దొంగ స్వాముల గురించి ఖండించి పెట్టించుకున్న కేసులు చాలా ఉన్నాయి. రైట్. అయితే ఇప్పుడు జ్యోతిష్కులు రకరకాల రెమెడీస్ చెప్తుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ పూజ చేసుకోండి, లేకపోతే ఈ గుడికి వెళ్ళండి, లేకపోతే ఇది చేసుకోండి, లేకపోతే ఖర్చు లేకుండా చాంట్ చేసుకోండి, ఇట్లా రకరకాల ఎవరి పంధా వాళ్ళది చెప్తూ ఉంటారు. దాని ద్వారా ఇప్పుడు ఏదైనా పూజ చెప్తే దాని అనుసంధానంగా పూలు అమ్ముకునేవాడు బ్రతుకుతున్నాడు, పూజ స్టోర్స్ ఉన్నవాడు బ్రతుకుతున్నాడు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు బ్రతుకుతున్నారు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇట్లా ఒకదాంతో చాలా మంది రిలేట్ అయ్యి ఉండి బ్రతుకుతూ ఉన్నారు. దాన్ని నువ్వు దాని లేదు, దాన్ని తీసేయనంటే వీళ్ళందరినీ ఎవడు పోషిస్తాడు? నువ్వు పోషిస్తావా? కూర్చొని ఈ చిల్లరగాళ్ళు అందరూ మాట్లాడేవన్నీ ఇట్లాగుంటాయండి. హిందువులు పెళ్లిళ్ళు చేసుకుంటుంటే కూడా ఆ పెళ్లిళ్ళకి అన్ని లక్షల డబ్బులు వృధా చేస్తారా అని చెప్పి మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వృధా ఏంటండి? ఎవరికి పెట్టుకుంటున్నావు? ఇప్పుడు ఒక పెళ్లిలో 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాడు అనుకోండి, వీళ్ళు చాలా మంది అంటారు ఇదంతా కూడా బ్రాహ్మణులు బ్రతకడం కోసం పెట్టుకునే వ్యవస్థలండి అని చెప్పేసి. ఓకే, పెళ్లికి 10 లక్షలు ఖర్చు అవుతుంది అనుకుందాం. 10 లక్షల్లో బ్రాహ్మణుడికి ఇచ్చేది ఎంత? 10,000 25,000. మిగతా డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? నీ బంధువులకి బట్టలు కొనడానికి, నీ బంధువులకి భోజనం పెట్టడానికి, నీ బంధువులకి నీ మెహర్బాని చూపించుకోవడానికి చేస్తావు. ఆ డబ్బంతా వేస్ట్ అవ్వట్లేదు కదా. నువ్వు బట్టలు కొనడానికి బట్టలు కొంటే బట్టల షాపుడు బాగుపడుతున్నాడు, ఆ బట్టల షాపుడు ద్వారా నేత కార్మికులు బాగుపడుతున్నారు, సప్లయర్స్ బాగుపడుతున్నారు, మెటీరియల్ సప్లయర్స్.
అలాగే నువ్వు ఒక డెకరేషన్ చేసుకుంటున్నావు అంటే ఫ్లవర్ వెండర్స్, డెకరేటర్స్ వీళ్ళందరూ బాగుపడతా ఉన్నారు, క్యాటర్స్ క్యాటరర్స్ బాగుపడుతున్నారు, క్యాటరర్స్ కి సప్లై చేసే సప్లయర్స్ బాగుపడుతున్నారు. కరెక్ట్ మార్కెట్ లోకి నీ డబ్బంతా బ్లాక్ అవ్వకుండా బయటకు వస్తా ఉంది, రొటేషన్ లోకి వస్తా ఉంది. కరెక్ట్ అట్లీస్ట్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. ఫర్ దట్ లేదు అండ్ లేదు. హిందూ పండుగలు ఆపేయండి వస్తున్నాయి, అంటున్నారు. హిందూ పండుగలు వస్తున్నాయి, వినాయక చవితి వస్తుంటే ఇదిగో వినాయక చవితికి మట్టి విగ్రహాలు పెట్టకపోవడం వల్లే మొత్తం కాలుష్యం వచ్చేస్తుంది అని చెప్పేసి అంటా ఉంటాడు. మరి మట్టి విగ్రహాల వల్లే కాలుష్యం వస్తుంది, లేదు మట్టి విగ్రహాలు పెట్టకపోవడం వల్ల కాలుష్యం వస్తుందని నువ్వు అంటున్నావు. కానీ హిందూ పండుగ అయిన వినాయక చవితిలో రోడ్డు పక్కన దొరికిన పచ్చి ఆకులు తీసుకొచ్చి అమ్ముకుని కూడా కొన్ని కుటుంబాలు బతికేస్తున్నాయి. చెరువులోంచి పుక్కట్లో దొరికే మట్టిని తవ్వుకొచ్చి వాటిని విగ్రహాలుగా మార్చి అమ్ముకుంటూ ఇంకొన్ని కుటుంబాలు బతికేస్తున్నాయి. నీకు వచ్చిన కష్టం ఏంట్రా? దాన్ని ఆపేయాలి. నీ నాస్తికత్వం వల్ల ఎవడన్నా బాగుపడుతున్నాడా? క్రాకర్లెస్ దివాలి, క్రాకర్లెస్ దివాలి, ఐడల్లెస్ వినాయక చవితి, కలర్లెస్ హోలీ, కలర్లెస్ హోలీ. అంతే. యాక్చువల్లీ క్రాకర్లెస్ దివాలి అని మాట్లాడుతున్న ఈ సన్నాసులు అందరూ దీపావళి ఇప్పుడు మాట్లాడతారు. మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ చేశారు ఆంధ్రాలో. మొత్తం అసలు బీభత్సమైన ఫైర్ వర్క్స్ పెట్టారండి. 31st నైట్ కూడా 31st నైట్ పెడతారు, క్రిస్మస్ కి కాలుస్తున్నారు, ప్రతి పెళ్లికి కాలుస్తున్నారు. రాజకీయ నాయకులు గెలిస్తే మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎన్ని టపాకాయలు కాల్చారు. మరి దాని గురించి మాట్లాడు. ఎవరికి కాలుష్యం రాదు. ఇప్పుడు కాల్చే టపాకాయలు అన్ని కార్బన్ డైఆక్సైడ్ బదులు ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అప్పుడు దాకా కుక్కలకి చెవులు నొప్పులు వస్తే ఆ రోజు మాత్రం క్యాబ్లో డాన్స్ చేస్తాయి కుక్కలు. ఎందుక బతుకులు? వై ది సెలెక్టివ్ సింపతి అండ్ సెలెక్టివ్ హిపోక్రసీ? అదే ఇక వాళ్ళు భావ దారిద్ర్యంతో ఖచ్చితంగా ఉంటారు, లేకపోతే మనంత తెలివైన వాళ్ళు ఎవరు లేరు అని మూర్ఖులుగా బిహేవ్ చేస్తారు. రావణాసురుడు కూడా తన తప్ప ఎవడో తెలివైనడు కాదు, తనకి సకల శాస్త్రాలు తెలుసున్న అహంకారంతో వెర్రవిగే చివరికి ఆ సాగు వచ్చాడు. 10 తలలున్నా పోయాయి, ఎన్ని తలలున్నా పోతాయి. రైట్ అండి. సెక్యులరిజం అంటే ఏంటండి అసలు? సెక్యులరిజం అంటే భారతదేశంలో ఇప్పుడు నడుస్తున్న ప్రచారం ఏమిటి అంటే, ఇప్పటిదాకా నడిచిన ప్రచారం ఏమిటి అట్లీస్ట్ అంటే, అన్ని మతాలని సమానంగా చూడటం. నిజానికి అన్ని మతాలని సమానంగా చూడటం అనేది సెక్యులరిజం కాదండి, జస్ట్ టాలరెన్స్. అది ఆ టాలరెన్స్ హిందువులకి ఎవడో కొత్తగా నేర్పక్కర్లా. ఎందుకంటే ఈ రాజ్యాంగం రాకముందు, రాజ్యాంగంలో సెక్యులర్ పదం రాకముందు కూడా ఈ దేశంలోకి అనేక మతాలు వచ్చాయి. అనేక మతాలు ఇక్కడే పందెంకోళ్ళలాగా మేసి బలిసి ఆ మతస్థులు ఇక్కడే మన మీద దాడులు చేసి చంపడం అన్ని జరిగాయి. మనకెవడో టాలరెన్స్ గురించి చెప్పక్కర్లా. కానీ ఈ సెక్యులరిజం అనే దాని గురించి ఖచ్చితంగా ప్రతి హిందూకి, ప్రతి భారతీయుడికి తెలియాలి. నిజానికి సెక్యులరిజం అనేది మనది కాదు, యూరోపియన్ దేశాల నుంచి మనం అందిపుచ్చుకున్నాం. అక్కడ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళకంటే, పూర్వపు రోజుల్లో అక్కడ చర్చి యొక్క ఆధిపత్యం ప్రభుత్వాల మీద నేరుగా ఉండేది. నేరుగా ఉండి ప్రభుత్వాలని వాళ్ళు ప్రతి దానికి ఒత్తిడి చేస్తూ ఉండేవాళ్ళు. దాంతో కొన్ని ప్రభుత్వాలు ఏం చేశాయంటే, మా ప్రభుత్వం సెక్యులర్, మేము చర్చి మాటల్ని పట్టించుకోము, ఎందుకంటే అందరినీ గౌరవంగా చూసుకుంటామని చెప్పేసి చెప్పారు. అక్కడ ప్రభుత్వం క్లియర్గా చెప్పింది ఏమిటంటే, మతరహితమైన రాజ్యము, మతరహితమైన ప్రభుత్వం అని చెప్పేసి చెప్పారు. ఈవెన్ మన రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే కూడా సెక్యులర్ అంటే ఏంటంటే, ప్రభుత్వం నేరుగా ఏ మతానికి ప్రాతినిధ్యం వహించదు, ఏ మతాన్ని కలిగి ఉండదు, ఏ మతాన్ని కలిగి ఉండదు అని చెప్పేసి అంటారు. కానీ ఈ రోజు భారతదేశంలో చూడండి, భారతదేశం పక్కన పెట్టండి, 2 తెలుగు రాష్ట్రాల్లో చూడండి, దేవాలయాలన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయండి? ప్రభుత్వాల కంట్రోల్లో ఉన్నాయి. మరి అదే ప్రభుత్వాల కంట్రోల్లో ఏ మతాన్ని ఒకదాన్ని ప్రోత్సహించం, అన్ని మతాలని సమానంగా చూస్తా ఉన్నప్పుడు చర్చిని, మసీద్ని, గురుద్వారాన్ని కూడా నీ కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. మరి పెట్టుకోవాలి. ఈ రోజున ఏపీ ప్రభుత్వం చూసుకుంటే నవరత్నాల పథకాల కోసం అని చెప్పేసి దేవాదాయ శాఖ డబ్బుల్ని ధైర్యంగా తీసేసుకుని వాడేస్తుంది. మరి అంతే ధైర్యంగా వక్ఫ్ బోర్డు డబ్బుల్ని లేకపోతే చర్చి డబ్బుల్ని తీసుకోవట్లేదే. ప్రేమ ఉందనుకోవచ్చా వాళ్ళకి అక్కడ, లేకపోతే భయం ఉందనుకోవచ్చా? ఏముందనుకోవచ్చు వాళ్ళకి? ఖచ్చితంగా భయం అండి, అవసరాలండి, అవసరాలు, భయం. ఈ రోజున హిందువుల పట్ల వాళ్ళకి ఎటువంటి భయము లేదు. ఎందుకంటే హిందూ దేవాలయాల సొమ్ముని తీసుకుంటే కాదు, దేవాలయాలు 200 దేవాలయాల పైన దాడులు జరిగితేనే అడిగిన దిక్కులేదు హిందువులకి. ఈ రోజున హిందువులు డబ్బుల గురించి ఎవడు అడుగుతాడు? పైగా ప్రతోడు నీతులు చెప్తాడు, ఆ డబ్బుల్ని దేశాభివృద్ధికి వాడొచ్చుగా అని చెప్పేసి. దేశాభివృద్ధికి దేవాలయాల డబ్బులు వాడాలా? దేవాలయాల డబ్బులు ఎందుకు వాడాలి? ఈరోజు దేశాభివృద్ధికి పనికొస్తేనేగా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది, దేశాభివృద్ధికి పనికొస్తుందనేగా నేను ప్రతి వస్తువు మీద GST కడుతుంది, దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందనేగా నేను పెట్రోల్ మీద VAT కడతా ఉంది. ఇంకా సరిపోవట్లేదు. మరి ఇవన్నీ చాలకుండా దేవాలయాల మీద తీసుకోవటం ఏంటి? అసలు దేవాలయాల డబ్బులు తీసుకోవటానికి నీకు అధికారం లేదనేగా రాజ్యాంగం చెప్తా ఉంది. ఆర్టికల్ 26 ప్రకారం నీకు నచ్చిన మత కేంద్రాన్ని నిర్వహించుకునే హక్కు ప్రతి మతానికి ఇచ్చారు. అందరూ నిర్వహించుకుంటున్నారు. ఒక క్రైస్తవుడు చర్చికి పోవాలంటే నేరుగా పోవచ్చు, ఒక ముస్లిం మసీద్లోకి పోవాలంటే నేరుగా పోవచ్చు. నేను గుడికి పోవాలంటే బయట పార్కింగ్ దగ్గర టికెట్ కొనాలి, బయట చెప్పులు పెట్టుకోవడానికి టికెట్ తీసుకోవాలి, లోపల దర్శనానికి టికెట్ కావాలి, అర్చనకి, అష్టోత్తరానికి, అభిషేకానికి, సహస్రనామానికి, దీపాలంకరణ సేవకి దేనికి కావాలంటే టికెట్ కొనుక్కోవాలి. అన్నీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇంత ప్రసాదం. అది ప్రసాదం అంటే ఏంటండి? ఆశీర్వదించి ఇచ్చే ఒక ఫుడ్. ఆ ప్రసాదాన్ని నిజానికి దేవాలయాల్లో ఫ్రీగా ఇవ్వాలిగా. ఆ ప్రసాదాన్ని కూడా నేను డబ్బులు పెట్టి కొనుక్కోవాలిగా.
బయటకు వచ్చి టెంకాయ కొట్టాలంటే ఆ టెంకాయ కొడతానికి కూడా టోకెన్ తీసుకోవాలిగా నేను. అన్నీ అయిపోయిన తర్వాత నా దేవాలయంలో పూజ చేసిన గొంతు చించుకుని మంత్రాలు చదివిన మత పెద్ద ఎవరైతే ఉంటారో పూజారి గారు, ఆ పూజారి గారికి డబ్బులు ఇవ్వడానికి ప్లేట్ దగ్గరికి వెళ్తే బోర్డు ఎడతాడు, ప్లేట్లో కానుకలు వేయకూడదు, హుండీల్లోనే వేయాలని చెప్పేసి. నా డబ్బుల మీద నీ పెత్తనం ఏంట్రా? నేను వ్యాట్ కట్టా, జిఎస్టీ కట్టా, ఐటీ కట్టా, నా జేబులో ఉన్న డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నువ్వెవడు నా డబ్బులకి బోర్డు ఎడతానికి? అంటే ఈ దేశంలో హిందువులు వాడి జేబులో డబ్బు వాడికి ఖర్చు పెట్టుకునే అధికారం లేదు, వాడి దేవాలయంలో డబ్బు వాడి దేవాలయానికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకునే అధికారం వాడికి లేదు. అందరికీ ఉన్న మత స్వేచ్ఛ నాకెందుకు లేదు? అందరికీ ఉచితంగా వచ్చే మత స్వేచ్ఛ నాకెందుకు ఇంత ఖరీదైపోయింది? నేను అడగొద్దా? వస్తుందంటారా మార్పు? ఇట్లా ఈ గవర్నమెంట్స్ నుంచి బయటికి వస్తాయనుకోవచ్చా మన దేవాలయం? రావాలండి. వస్తుందా అంటే ఒకటి, ఫలితాన్ని ఆశించి పనిచేయొద్దని చెప్పి భగవద్గీతలో చెప్పారు. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ప్రతిరోజు చేస్తానే ఉన్నాం. ఈ దేవాలయాలని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాల కబ్జా నుంచి. ఈ కబ్జా అనే మాట ఎందుకంటున్నానంటే, నేనేం ప్రభుత్వాన్ని, నేను మా తాతలు మా ముత్తాతలు ఎప్పుడు ముష్టెత్తుకోలే, బాబు మా దేవాలయాన్ని మేము ఏడవలేకపోతున్నాం, మేము మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం, నువ్వు వచ్చి మెయింటైన్ చేసి పెట్టని నేను అంట్లా. వాళ్ళు వచ్చి తగుదనమ్మా అని పెత్తనాన్ని నెత్తినేసుకుని మా దేవాలయాలను వాళ్ళ కబ్జాలో పెట్టుకున్నారు. ఒరే మీ వల్ల కాదు కానీ మీ దేవుణ్ణి, మీ దేవాలయాన్ని, మీ భూముల్ని, మీ డబ్బుల్ని మేము కాపాడుతామని వచ్చారు. కానీ 4.5 లక్షల ఎకరాలు ఉండాల్సిన దేవాలయాల భూమి ఈ రోజు 50,000 ఎకరాల లోపు వచ్చేసింది. 4 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోతుంటే కాపాడలేని ముండమోపులు ఇంకా నా దేవాలయాలను కాపాడతారంటే నేను ఎట్లా నమ్ముతానండి? నాకు నమ్మకం లేదు. అందుకే కనీసం ఇప్పటికున్న స్థితికైనా సరే నా దేవాలయాన్ని నాకు అప్పచెప్పని నన్ను అడుగుతున్నాను. నా దేవాలయాన్ని నాకు అప్పచెప్పే దమ్ము నిజాయితీ మీకు లేకపోతే, అట్లీస్ట్ దేవాదాయ శాఖ ఏర్పడినప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయి దేవాలయాలకి అనేది ఒక సిటిజన్ చార్టర్ పెట్టండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. లేదు, మాకంటూ ఈ దేశంలో ఏ జవాబుదారీ వ్యక్తి లేడండి. మేము అందుకని బాధపడుతున్నాం, ఫైట్ చేస్తూ ఉన్నారు. రైట్. ఇక సెక్యులర్ గురించి మాట్లాడుకుంటే, సెక్యులర్ అనిపించుకోవటం కోసం, అసలు సెక్యులర్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా హిందువుల్ని వ్యతిరేకించడమే సెక్యులరిజం అనుకుంటూ పరాయి వేరే ధర్మం వాళ్ళని సపోర్ట్ చేస్తూ, ఇప్పుడు ఇక్కడ ఈ అన్యాయం జరిగిందంటే మరి ముస్లిమ్స్కి అన్యాయం జరగలేదా, క్రిస్టియన్స్కి అన్యాయం జరగలేదా అని మాట్లాడుతుంటారు. మళ్ళీ వీళ్ళు సెక్యులర్ అని చెప్పుకుంటూ ఉంటారు. దీన్ని ఎట్లా చూడొచ్చండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కదండి, సెక్యులర్ అనే ఒక పెద్ద భూత పదం ఏదైతే ఉందో ఆ భూత పదం పోవాలి రాజ్యాంగం నుంచి. కారణం ఏంటంటే, ఈ మధ్య చాలా మంది హిందువులు పైచికారులు ఉన్నారు, వాళ్ళు చెప్తా ఉంటారు మేము సెక్యులర్ హిందూస్ అని చెప్పేసి. నిజానికి సెక్యులర్ అనే దానికి ప్రాంప్ట్ మీనింగ్ నేను చెప్పాను కదా, మతరహితమైన. మరి మతరహితమైన హిందువేంద్ర, నీ ఐడెంటిటీనే నువ్వు హిందువు కదా. అదేదో సినిమాలో పాట పాడతాడు అండి, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా అని చెప్పేసి. ఏంది ఇది అసలు? నాకు మతం లేని హిందువుని ఏంటి అసలు దరిద్రంగా? హిందూ ఇట్ సెల్ఫ్ ఇస్ యువర్ నేషనాలిటీ, హిందూ ఇట్ సెల్ఫ్ ఇస్ యువర్ ఐడెంటిటీ, దాన్ని కాపాడుకోవాలిగా. ఎవడు వచ్చి ఐఎమ్ సెక్యులర్ ముస్లిం, ఐఎమ్ సెక్యులర్ క్రిస్టియన్ అనే మాట అనమనండి చూస్తా. ఎవడికి లేని పైత్యం హిందువులకి ఎందుకు వచ్చింది? అది పోవాలి, దాన్ని మేము కోరుకుంటా ఉన్నాము. అండ్ మోర్ ఓవర్ సెక్యులరిజం విషయానికి వచ్చేస్తే, అన్ని మతాలని సమానంగా చూడటం అనేది సెక్యులరిజం కాదు. ఈ రోజున సెక్యులరిజం విషయానికి వచ్చేస్తే చాలా మంది అంటూ ఉంటారు, భారత రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది మత ప్రచారం చేసుకోవడానికి, అచ్చూసిన అంబూతుల్లాగా తిరిగి ఎవరిని పడతాను మతం మార్చడానికి హక్కు ఇచ్చింది అంటారు. ఎవడండి రాజ్యాంగం చెప్పింది? రాజ్యాంగం కంటే ముందు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆదిశంకరాచార్యుల వారు తన చర్చల ద్వారా ఎంతో మందికి తన సిద్ధాంతాన్ని చెప్పి, మిగతా వాళ్ళ సిద్ధాంతాలని తప్పులుంటే ఖండించి, అవైదిక మతాలన్నింటినీ దీనిలో విలీనం చేసి వాళ్ళందరినీ మతం మార్చారు. అప్పుడు కూడా మత మార్పిళ్ళు ఉన్నాయి, కానీ సైద్ధాంతికంగా ఉన్నాయి. కానీ ఈ రోజున భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం నీకు నచ్చిన మతాన్ని పాటించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పింది మాత్రమే పట్టుకుని అచ్చూసిన అంబోతుల్లా తిరుగుతున్నారే. ప్రతి ఫండమెంటల్ రైట్ వెనకాల కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదే రాజ్యాంగం కూడా చెప్తా ఉంది. ఆర్టికల్ 25 దేని గురించి చెప్తా, ఆర్టికల్ 25(1) ఏం చెప్తుంది? రెస్ట్రిక్షన్ గురించే చెప్తుంది. అందులో ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్, పబ్లిక్ ఆర్డర్, హెల్త్ అండ్ మొరాలిటీ గురించి చెప్పారు. అవి ఏమన్నా పట్టించుకున్నారా? అచ్చోసిన ఆంబోతులు పెట్టినట్టు ఎవడు పెడతాడు? సువార్త స్వస్థత సభలను పెట్టేసి నేను దెయ్యాన్ని వదిలిస్తా, రోగాలు వదిలిస్తా, కొబ్బరి నూనెలు అమ్ముతా, ఖర్చీఫులు పెడతా అని చెప్పేసి అంటున్నాడు. ఎవడన్నా ఒకడు వచ్చేసి, ఒరే నువ్వు రాజ్యాంగ విరుద్ధంగా సభలు పెడుతున్నావు కాబట్టి సుమోటోగా నీ మీద కేసు పెడుతున్నావు అని వచ్చాడా? అటువంటి వేళ మీద సెక్షన్స్ కూడా పెట్టడం కోసం 1954 డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ లాంటివి ఉన్నాయి, కఠినమైన చట్టాలే ఉన్నాయి. మరి ఆ చట్టాలన్నీ ఎందుకు పనిచేయట్లా? పోనీ ఆ చట్టాలని రద్దు చేసేసాము, క్రైస్తవులు విచ్చలవిడిగా కొబ్బరి నూనె అమ్ముకోవచ్చు అని చెప్పేసి చెప్పండి ఒకటి. అవి కూడా చెప్పరు, ఇవి చెప్పరు. కానీ హిందువుల కాడికి వచ్చేపాటికి మాత్రం ప్రతిదీ రెస్ట్రిక్షన్. మేము ఒక మీటింగ్ పెట్టుకోవాలి, మీటింగ్ కాదండి, అరే వినాయక చవితి మండపం పెట్టుకోవాలంటే కూడా మేము పర్మిషన్లు తెచ్చుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, అందరి నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవాలా? ఈ దేశంలో ఎవరికి అందరికీ ఉన్న మత స్వేచ్ఛ మాకెందుకు లేదండి? మాకు మాత్రం మా స్వేచ్ఛ వెనకాల ఎందుకు ఇన్ని రెస్ట్రిక్షన్స్, ఎందుకు ఇన్ని కండిషన్స్? ఇక హిందూ జనశక్తిలో జాయిన్ అవ్వాలి అని అంటే ఏంటండి ప్రొసీజర్ ఏంటి?
ఇంతకు ముందు మేము సభ్యత్వాలు పెట్టేవాళ్ళము, అట్లా ఉండేదండి. కాకపోతే మ్మ్. ఈ రోజున సంస్థలు చాలా పెరిగిపోయినాయి, మ్మ్. అందరూ పెరిగిపోయారు. మ్మ్. అయితే ఈ సంస్థలు అన్ని పెరిగిపోయిన తర్వాత పర్టికులర్ గా నేను ఒక సభ్యుడిని నా దగ్గర కార్యకర్తగా చేసుకుని నా దగ్గర ఆపేసుకుంటుంటే తెలియకుండా, అంటే మిగతా వాళ్ళ గురించి చెప్పాలి నేను, బట్ అందరి గురించి చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కంటే నా గురించి నేను చెప్తాను. నా సంస్థ కార్యకర్తగా చేరి వేరే వాళ్ళు ఎవరైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు నా కార్యక్రమం అదే రోజు ఉన్నప్పుడు ఏది బెటర్ అని చూస్ చేసుకుని అటు వెళ్ళాలి అనుకుంటే నా దగ్గరికి రాకుండా అటు పోతే నాకే బాధేస్తా ఉంది. నా కార్యకర్త ఆటోమేటిక్గా తెలియకుండా ఒక పాజిటివ్నెస్ వస్తుంది. నేనే రెస్ట్రిక్ట్ చేస్తున్నా, మన కార్యక్రమం ఉంది కాబట్టి మనదే టాప్ ప్రయారిటీ అని చెప్పేసి. కానీ నిజానికి మనకంటే కూడా అది టాప్ ప్రయారిటీ కార్యక్రమం అయితే కనుక వీడు ఫ్రీగా అటే వెళ్ళే పరిస్థితి ఉండాలి. కాబట్టి దాంతో నేనే పర్టికులర్ గా ఈ సభ్యత్వాలు, ఈ జాయినింగ్స్ అన్ని ఆపేశాను. ఈ రోజు నాకు ఏదైనా కార్యక్రమం అవసరం అయితే కనుక ఏ సంస్థ సభ్యుడైనా సరే నేను అందరినీ కూడా నిరభ్యంతరంగా పిలుస్తున్నాను. నా కార్యక్రమం ఉంది, రండి, నాకు మీ అందరు సపోర్ట్ కావాలని నేను అడుగుతున్నాను. అలాగే ఎవరికైనా వేరే వాళ్ళ కార్యక్రమం ఉంది అంటే నాకు ఒకవేళ వాళ్ళ కార్యాచరణ కార్యక్రమం నచ్చితే గనక ఆ కార్యక్రమం ఉందంట అటు వెళ్ళండి అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళందరికీ నేనే చెప్తా ఉంటాను. అంతే. ఎందుకంటే ఇక్కడ సంస్థ ఇంపార్టెంట్ కాదు, సమస్య ఇంపార్టెంట్. ఆ సమస్యల మీద ఫైట్ చేయాలి, సంస్థల కోసం కాకుండా అనేది నా టార్గెట్. అందుకని నేను రీసెంట్ గా ఒక 3 years నుంచి కూడా సభ్యత్వాల జోలికి వెళ్ళట్లేదు. అసలు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారా అలా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఒక 7,000 7,000 మెంబర్స్ ఉన్నారు. 2 states లో కలిపి. ఓకే, ఇక దేవుడు లేడు అని అంటూ ఉంటారు చాలా మంది ఈ సోకాల్ హ్యూమనిస్టులు. దేవుడు లేడు, అసలు లేడు కాబట్టి చూపించు మరి దేవుడు ఉంటే చూపించు అని చాలా ఇట్లా అడమెంట్ గా క్వశ్చన్ చేస్తుంటారు. ఎట్లా చూస్తారు ఆ క్వశ్చన్స్? అదే నాకు అర్థం కాదండి. చిన్నపిల్లలాగా కాదండి, ఇప్పుడు ఇందాక చెప్తున్నాక కొంచెం నా భాష మీకు అభ్యంతరకరంగా పర్వాలేదు, మీరు ఫీల్ ఫ్రీ, మీరు ఎలా అయినా మాట్లాడచ్చు. ఈ బొచ్చుగాడు ఎవడని దేవుడు ఇడికి వచ్చి ఆశ్రయించుకోవాలండి. పరమ భాగవతోత్తములైన నరనారాయణులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు వీళ్ళే సంవత్సరాలు వేల సంవత్సరాలు తపస్సులు చేస్తే గాని కొంతమందికి సాక్షాత్కారం లభించింది, కొంతమందికి లభించలేదు కూడా. అలాంటిది ఈ కోన్కిస్క గొట్టంగాడు ఎవడో వచ్చేసి దేవుడు ఉన్నాడో లేడో నాకు నిరూపించుకోమని దమ్ముంటే కనపడమని అనగా దేవుడు పంచాక్ కట్టుకుని బాబు పలానా బాబుగాడు ఎవడు నమ్మట్లేదంట అని చెప్పేసి ఆడి దగ్గరికి వస్తాడా? ఆడి ఎదవ కాబట్టి ఆడి బతుకుతున్నాడండి. వాడి దగ్గరికి దేవుడు వచ్చి నిరూపించుకోవాల్సిన కర్మ ఏంటి? 4 రోజులు పోతే ఆడే కుక్క సాగు వచ్చి దేవుడి దగ్గరికి వెళ్తాడు. ఎట్లాగూ ఈడ నెలకాలం బతుకుతాడా? ఈడ నమ్ముతున్న సైన్స్ అడ్డం పెట్టుకుని ఆయన ఒక 1000 ఏళ్ళు బతకమని చెప్పండి. ఈ ముండగా చేత కాదు. వీడికి దేవుడు వచ్చి అటెండెన్స్ ఎంచుకోవాలి. వీడి ముందు ఎవడు నమ్మినా నమ్మకపోయినా, ఎవడికి నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక పేరుతో ఉన్న భగవంతుడనే శక్తి దగ్గరికి ఒకనాడు ఈడు పోయి నిలబడాల్సిందే. దేవుడు ఉన్నాడు, ఆ రోజు ఆడికి తెలుస్తుంది. కాకపోతే ఆడు మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి నేను దేవుడిని చూశాను ఆడు చెప్పుకోలేడు. ఇది కలి ప్రభావం అంతే. అప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్మితే దెయ్యం కూడా ఉందని నమ్మాల్సి ఉంటుందా? దేవుడు ఉన్నాడు అని నమ్మిన తర్వాత దెయ్యం ఉంటుంది అని ఎందుకు అనుకుంటామండి? దెయ్యం లేదు. సనాతన గ్రంథాల్లో అయితే అట్లీస్ట్ ఎక్కడ లేదు. సనాతన ధర్మంలో ఉన్నది 3: ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ. ఈ జీవాత్మ బతికున్నంత కాలం ఒక శరీరాన్ని ధరించి ఉంటుంది. ఆ శరీరం ద్వారా ధర్మార్థ కామ మోక్షాలు అనుభవిస్తుంది. అనంతరం శరీరాన్ని విడిచిపెట్టేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతుంది. అంటే చేసుకున్న కర్మానుసారం బట్టి మంచి అయితే మంచి లోకాలు, చెడు అయితే చెడు లోకాలకు వెళ్ళిపోతుంది. కానీ దెయ్యం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ 2 పాషండ మతాల కాన్సెప్ట్ లో ఉంది. అంటే చచ్చిపోయిన తర్వాత ఆ మనిషికి తీర్పు ఎప్పుడు తీరుస్తాడంటే చచ్చిన వెంటనే పరలోకానికో లేకపోతే జన్నత్కో పట్టుకుపోయి ఒరే నువ్వు మంచి పని చేసావు, నువ్వు చెడ్డ పని చేసావు అని చెప్పి లెక్క ఉండదు. యుగాంతం నాటి దాకా ఆడి శవం ఆ పెట్టులో మగ్గుతా ఉంటే ఆడ ఆత్మ అక్కడక్కడే చక్కర్లు కొడతా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చెప్తారు ప్లీజ్ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పేసి చెప్తారు, రిప్ అని చెప్పేసి. ఎందుకంటే ఒరే నువ్వు ఇంకా పరలోకం పోవటానికి మీ దేవుడు వచ్చి నేను పైకి తీసుకుపోవడానికి చాలా టైం ఉంది, నువ్వు అట్నే బొబ్బు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మన సనాతన ధర్మంలో మనకు ఆ కర్మ లేదు. చనిపోయిన వెంటనే ఉత్తర క్షణం ఆత్మ పితృలోకాలకు వెళుతుంది. ఆ తర్వాత అక్కడ తీర్పు విధిస్తాడు. తీర్పు విధించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి జీవుడి దగ్గరికి వస్తారు. ఆ 10 దిన కర్మలు అయిపోయేదాకా ఆత్మ అక్కడే తిరుగుతుంది. అక్కడి నుంచి సంవత్సర కాలం పాటు ఈ ఊర్ధ్వలోకానికి ప్రయాణం చేస్తుంది. ఆ తర్వాత శిక్షలు అయితే శిక్షలు, స్వర్గ సుఖాలు అయితే స్వర్గ సుఖాలు అనుభవించి మళ్ళీ ఒక జన్మ తీసుకుంటా ఉంటారు. ఇది సనాతన కర్మ సిద్ధాంతం నమ్మే వాళ్ళకి ఇది తెలుసు. ఇదే కర్మ సిద్ధాంతం నమ్మే వాళ్ళకి తెలుస్తుంది. కానీ మధ్యలో మన కర్మకు కొన్ని సిద్ధాంతాలు వచ్చేసినాయి. దానిలో ఒకటి ఏంటంటే ఈ దెయ్యం. అంటే జీవుడు బతికున్నప్పుడు తీరని కోరికలు ఏవైతే ఉంటాయో అది తీర్చుకోవడానికి మళ్ళీ బతికుంటాడని చెప్పేసి పెద్ద ఫార్స్, ఇది పెద్ద ఫ్రాడ్. ఎందుకంటే జీవుడు కోరికలకు అంతం లేదు. చచ్చిపోయే సెకండ్ ముందు కూడా ఇంకో 100 ఏళ్ళు బతికితే బాగుండనే కోరిక బతికే ఉంటుంది అడిగి. ఆ కోరిక తీర్చుకోవాలంటే
ఆయనకి సావే రాకూడదు. అలా నీ కోరికలన్నీ తీర్చుకుని రారా బాబు, నేను ఖాళీగా పైన చెమచక్కలు ఆడుకుంటా అని యమధర్మరాజు అన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి దెయ్యాలు ఉండే అవకాశమే లేదు, దెయ్యాలు లేవు కూడా. కానీ దెయ్యాలు లేవు అని ఆ మాట అనగానే చాలా మంది హిందువులు కూడా వాళ్ళు దీన్ని ఒప్పుకోవటానికి ఇష్టపడరు. మేము చూసామండి మాకు ఎక్స్పీరియన్స్ అయిందండి అంటారు. మీ మానసిక దౌర్బల్యానికి మీరు ఏదో ఎక్స్పీరియన్స్ అయితే దానికి మీరు దాని నమ్మకం అని పేరు పెట్టుకోండి, ఆ నమ్మకాన్ని నిజమని నమ్ముతానంటే దానికి నా దగ్గర సమాధానం ఉండదు. సెకండ్ థింగ్, ఇంకోటి ఏంటంటే దెయ్యం అనే పదం గనక ఉంటే గనక, ఒకవేళ నిజంగా దెయ్యం అనే పదమే ఉంటే, లేదు దెయ్యం అనే ఒక జాతి ఉంటే గనక ఆ దెయ్యం వల్ల ఏం ప్రమాదం లేదండి. ఎందుకంటే దెయ్యం ఎప్పుడు కూడా మైనర్ బాలికలను అత్యాచారం చేయటం నేను చూడలా. దెయ్యం ఎప్పుడు కూడా ఆస్తి కోసం అన్నదమ్ములను చంపటం నేను చూడలా. దెయ్యం ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వాళ్ళ మీద దాడులు చేయటం నేను చూడలేదు. దెయ్యం ఎప్పుడు అల్లాహు అక్బర్ అని బాంబులు వేయటం నేను చూడలా. దెయ్యం ఎప్పుడు కూడా జిహాద్ అని చెప్పేసి చంపటం నేను చూడలా. మరి ఎన్ని చేస్తుంది ఎవడండి? మనిషికి భయపడదు అండి, దెయ్యాలకి ఎందుకు? రైట్ అండి. లలిత్ గారు, కొన్ని దేశాల్లో బైబిల్ ని బ్యాన్ చేశారు అంటూ చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇస్ ఇట్ ట్రూ? యా, కొంతకాలం పాటు బైబిల్ ని బ్యాన్ చేశారండి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 53 దేశాల్లో బ్యాన్ చేశారు. ఈవెన్ రీసెంట్ డేస్ లో కనుక చూసుకుంటే అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో కూడా బైబిల్ ని చిన్నపిల్లలు 10 years లో పిల్లలు చదవకూడదు అని చెప్పేసి బ్యాన్ చేశారండి. అంటే బైబిల్లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ పరమగీతం అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంది. అంటే యాక్చువల్లీ అది ఎట్లా ఉంటుందంటే పూర్తిగా చాలా ఎరోటిక్ కంటెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక ఆడదాని శరీర సౌష్ఠవాన్ని వివరిస్తూ, అంటే అక్కడ ముద్దు పెట్టుకుంటే బాగుండేది, ఇక్కడ అవి పార్ట్స్ అట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాయి. అదే విధంగా బైబిల్లోని ఎస్కేల్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంది. దానిలో గనక ఒక ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అక్క చెల్లెళ్ళలాగా పోలుస్తూ 2 నగరాలని చాలా అబ్యూజివ్ గా చెప్తారు. అంటే వాళ్ళిద్దరు కూడా వయసులో ఉన్నప్పుడు చాలా వెచ్చలవిడిగా తిరిగారు, వాళ్ళ పురుషాంగం అట్లాంటి వాళ్ళతో, లేకపోతే గాడిద లాంటి స్కలనాలు ఉన్న వాళ్ళతో తిరిగారు అంటూ చాలా అబ్యూజివ్ గా వాళ్ళ వక్షోజాల గురించి ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో అవన్నీ కూడా చాలా కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటాయి, చాలా ఇరిటేటింగ్ జుగుప్సాకరంగా ఉంటుంది. ఇంకా డైరెక్ట్ గా చూసుకుంటే కనుక చర్చే కొంతకాలం పాటు ఈ పరమగీతం అనేది ఆడవాళ్ళు చదవకూడదు, పర్టికులర్ గా ఆడవాళ్ళు చదవకూడదు అని కూడా కొంతకాలం రెస్ట్రిక్ట్ చేశారు. అంటే కొన్ని ఫోర్బిడెన్ బుక్స్ అంటారు వాటిని, కొంతకాలం ఫోర్బిడ్ చేశారు వాటిని. ఇదంతా కూడా రియాలిటీ అండి. బ్యాన్ చేశారు. ముఖ్యమైన కంట్రీస్ ఏవండి? ఎగ్జాంపుల్ కి అమెరికాలోనే బ్యాన్ చేశారు, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కోలో బ్యాన్ చేశారు. తర్వాత కొన్ని ఇప్పుడు కూడా బైబిల్ మీద బ్యాన్ ఉంది నార్త్ కొరియాలో బ్యాన్ ఉంది. ఇక మోదీ గారి గురించి మాట్లాడుకుంటే కొన్ని వందల ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఘట్టానికి తెర దించారు మోదీ గారు అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఆయన నేతృత్వంలోనే రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మందిరం అనేది ఆ కళ సాకారమైంది. సో చాలా చాలా గర్వించదగినటువంటి విషయం. అయితే దీన్ని కూడా రాజకీయం చేస్తూ, అంటే కేవలం ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి హడావిడిగా ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసేసారు, కంప్లీట్ అవ్వలేదు, గుడి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇట్లా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీని గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఒకటండి, రాజకీయ నాయకులు కాబట్టి ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. నిజానికి మోదీ దీన్ని రాజకీయం చేయాల. మోదీ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీన్ని రాజకీయం కింద మార్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే 2014 ఎలక్షన్ మేనిఫెస్టో, 2014 ఏంటి, 1992 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో రామ మందిరం కడతామని పెట్టుకున్నారు. ఆ రామ మందిరం కడతామన్న మేనిఫెస్టో తోటే వాళ్ళు చాలా సార్లు ఎలక్షన్కి వెళ్ళారు, 3 సార్లు అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు సాకారం అయ్యింది. మేనిఫెస్టోలో చెప్పేగా చేశారు, వాళ్ళు చెప్పకుండా ఓవర్ నైట్ చేసేసి ఏం చేయలేదు కదా. పోనీ మేనిఫెస్టోలో చెప్పే పని అయినా చూసుకుంటే రాజకీయం కోసమే చేస్తున్నారంటే 2014 ఎలక్షన్స్ కి వెళ్లే ముందు ఈ టెంపుల్ ఇష్యూ లేదే, ఏ టెంపుల్ ఇష్యూని వాళ్ళు పెద్ద చేయలేదే, డెవలప్మెంట్ గురించే మాట్లాడారు. సరే 2014లో అధికారంలోకి వచ్చినా కూడా కోర్టులో ఇంకా నడుస్తూ ఉంది కాబట్టి 2019 లోపు రామ మందిరం ఆదరభద్రగా పూర్తి చేసి ఎలక్షన్స్ కు వాడుకుందామని బీజేపీ అనుకోలేదే. కరెక్ట్. 2019 ఎలక్షన్స్ లో కూడా రామ మందిరం టాపిక్ కాల. 2023కి వచ్చేపటికి రామ మందిరంకి అప్పటికే తీర్పు వచ్చి 3 ఏళ్ళు అయిపోయింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వ డబ్బులు కాదు, ప్రజల డబ్బులు, హిందువుల డబ్బులు, ప్రజల డబ్బులు కూడా కాదు, హిందువుల డబ్బులతో మేము కట్టుకుంటున్నాం. సుమారు 5,000 కోట్ల రూపాయల ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది. ఈ శతాబ్దంలోకెల్లా అతిపెద్ద ఫండ్ రైజింగ్ అండి, క్రౌడ్ ఫండింగ్. అలాంటి కార్యక్రమం చేసుకున్నాం. ఆ కార్యక్రమానికి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ప్రధాని నరేంద్ర మోడీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అరే ఇంత పెద్ద ఘట్టం ప్రపంచం సాక్షిభూతమైంది. అలాంటి ఘట్టానికి ఈ దేశపు ప్రధాని హాజరైతే మాత్రం ప్రతి ఒక్కరు సన్నాయి నూకలు నొక్కుతున్నాడు, గింజుకు చచ్చిపోతున్నారు. ఏమంటే ఇక్కడ క్రైస్తవ భవన్ కానీ 10 ఎకరాల భూమి ఇచ్చేసి, ఎకరం భూమి అంత ఇచ్చి 10 కోట్ల డబ్బులు ఇచ్చారు కేసీఆర్ గారు.
ఆ భూమి శంకుస్థాపనకి కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు క్రైస్తవ భవన్ మీటింగ్ ఓపెనింగ్ నువ్వు ఎట్లా పోతావు అని ఎప్పుడు మొరగలేదండి. ఇక్కడే ఎల్బీ స్టేడియంలో ఏటా భోజనాలు పెడతా ఉన్నారు క్రిస్టియన్స్ కి, క్రిస్మస్ వచ్చిన ప్రతిసారి కూడా. దానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి వెళ్తా ఉన్నారు. కొత్త ముఖ్యమంత్రి కూడా వెళ్ళినట్టున్నారు కదా. వాళ్ళు ఎవరిని క్రైస్తవుల భోజనాలకు నువ్వు ఎట్లా పోతావు అని అడగలేదండి. వెళ్ళారు, దూడ మేసినట్టు మేసొచ్చాడు ఒక్కొక్కడు. మరి ఇఫ్తార్ విందులు అని చెప్పేసి ప్రతి సంవత్సరం పెడతారు రంజాన్ వచ్చినప్పుడు. రాజకీయ నాయకులు అందరూ వెళ్తారు. ఎవడు కాడు ఆ మటనో, హలీమో, చికెనో, స్వీటో ఏదో ఒకటి తినేసి వస్తున్నారు. మరి ఎవ్వడికి మతం గుర్తురాట్లా. మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా తన వ్యక్తిగత కార్యక్రమంగా భావించి అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి వెళ్ళారు కదా. ఎందుకండి అంత నొప్పి? మేఘాలయ సీఎం డైరెక్టర్ చర్చ్ ఓపెనింగ్ కి ముఖ్యమంత్రి పదవిలో ఉండి చర్చికి రిబ్బన్ కటింగ్ చేసి వచ్చాడు. ఎందుకు ఆంధ్రాలో కొడాలి నాని అనే మంత్రి పదవిలో ఉన్నప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి వాళ్ళ ఊరు పక్కన చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళాడు. ఎవరికి రాని నొప్పి మోడీ వెళ్తే మాత్రం వచ్చిందా? ప్రధానమంత్రి అయినంత మాత్రాన హిందూ కదా, ప్రధానమంత్రి అయినంత మాత్రాన మనిషి కదా. హైందవాన్ని అడ్డు పెట్టుకుని ఆయన ఎలక్షన్స్ లో గెలుస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి. ఓకే, హైందవ్యాన్ని అడ్డం పెట్టుకుని ఆయన గెలుస్తున్నారు అనుకున్నప్పుడు ఆయనకు ఆ క్రెడిట్ ఇచ్చే బదులు రాహుల్ గాంధీనో సీతారాం యేచూరినో మేనిఫెస్టోలో పెట్టమనండి. నెక్స్ట్ మధుర మోదీ గాదరాబాయ్ మేమే కట్టిస్తామని చెప్పమనండి దమ్ముంటే. చెప్పే మగళ్ళ నీళ్ళు లేదు. పైగా మోడీ గురించి విమర్శించడానికి ఏమీ లేక మోడీ గుడి ఓపెనింగ్కి ఎట్టాలి? అరే మోడీ అన్న బ్యాంకాక్ పోయిండా, థాయ్ మసాజ్కి పోయాడా? అట్టా సెలవు పెట్టి మరి మసాజ్లకు పోతాను యువనాయకుడు ఉన్నాడు కదా, వాడిని అడగండి ఎందుకు పోతున్నారా నాయన అని చెప్పేసి అడగాల్సిన. అది వ్యక్తిగతం. ఇక్కడ ఈయన దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తుంటే మాత్రం ఏది ఒక్క పూట గట్టిగా మార్నింగ్ 10 o'clock వెళ్ళి 1 o'clock ఆయన వచ్చేసారు. ఈ 3 hours భాగ్యానికి మోడీ గారి మీద ఎన్ని నిందలు, ఎన్ని విమర్శలు, ఎన్ని చేష్టలు. ఒక పోరంబోకాడు అంటాడు. అవి పంచేదంతా కూడా రేషన్ బియ్యం అక్షంతలు కాదంట. మరి ఆడింట్లో బాస్మతి బియ్యంతో పంచుతున్నాడు అక్షంతలు ఎప్పుడైనా పూజలు చేసుకున్నప్పుడు? కాదు కదండి. అక్కడ నీకు అక్షంతలు పంచారా, ప్రతి ఇంటికి అక్షంతలు వచ్చినాయా లేదా, అది ఇంపార్టెంట్. రేషన్ బియ్యమా, సోనా మసూరా, సాంబా మసూరా ఎవడడిగాడు? తినరు కదా. అయినా ఇచ్చేది ఈ 4 అందరికీ కూడా. దాంట్లో కూడా మళ్ళీ క్వాలిటీ. అది రాజకీయం చేయాలి అనుకున్న వాడికి ప్రతిదీ రాజకీయం ఎట్లా అవుతుంది? కొంతమంది పీఠాధిపతులు కూడా వ్యతిరేకించారు. అంటే ఇంకా గుడి పూర్తిగా నిర్మాణం కాకుండా చేయటం ఒకటైతే, మీరు ఇనాగ్రేట్ చేయటం కరెక్ట్ కాదు అంటూ వ్యతిరేకించి మేము స్వచ్ఛందంగా మేము రావట్లేదు అని కొంతమంది పీఠాధిపతులు కూడా అన్నారు. దాన్ని ఇలా అదే చెప్తున్నానండి. పీఠాధిపతుల విషయంలోకి వచ్చేప్పటికి పీఠాధిపతులు వద్దన్నారు కాబట్టి మోడీ విషయంలో వ్యతిరేకించారు. అయినా కూడా వీళ్ళకి తప్పుగా చేసేస్తున్నారు, ఇదంతా తప్పు అని చెప్పి చాలా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. ఓకే, ఈ రోజు పీఠాధిపతులు మోడీ విషయంలో మాట్లాడారు, కాసేపు ఒప్పుకుందాం. మరి ఇదే పీఠాధిపతులు గత 100 సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం చాలా మాటలు చెప్తున్నారు. మరి అప్పుడిప్పుడు వీళ్ళందరూ కూడా పీఠాధిపతులు చెప్పినట్టు విందాము అని చెప్పి ఎందుకు చెప్పట్లేదు రాజకీయ నాయకులు? అంటే మోడీకి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి మీకు పనికి వస్తుంది కాబట్టి పీఠాధిపతులు చెప్తే ఆగిపోవాలి. మరి అదే పీఠాధిపతులు సనాతన ధర్మం విషయంలో, పరాయి మతాల విషయంలో చాలా చెప్పారు. అవి కూడా పాటించి ఆ పనులన్నీ, ఆ మాటలన్నీ వీళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు. ఇంకోటి ఏంటంటే పీఠాధిపతులైనా మఠాధిపతులైనా సరే ఈ రోజున్న కాలమాన పరిస్థితులను బట్టి మారాల్సిందే అండి. కొన్ని అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్స్. ఈ రోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి, నరేంద్ర మోడీ అనే ఒక అవతార పురుషుడే లేకపోతే గనక ఈ పీఠాధిపతులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీఠాలకే రేపు వచ్చే ప్రమాదం ఉంది. వాళ్ళ పీఠాలు బాగుండాలన్నా సరే, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే మోడీ గారు లాంటి వ్యక్తిని కొనసాగించాల్సిందే, ఆయన ఇష్టానుసారం జరగాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ లలిత్ కుమార్ గారు, మీ సమయాన్ని ఇచ్చారు. చాలా విషయాలు ఇంకా మాట్లాడేవి చాలా ఉంది. ఇప్పటికే 2 hours పైన నుంచి మాట్లాడుతూ ఉన్నారు. సో మరొక్కసారి మళ్ళీ మీరు నాకు టైం ఇవ్వాలి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా అది చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను, చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. నేషన్ డెఫినెట్లీ నీడ్స్ యూ. ఇలాంటి వాళ్ళు కావాలి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం అండి. నమస్తే. గురువు అనుగ్రహం మీ పట్ల పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్.